అంబనవాంబుజ్వలకరాంబుజ శారద చంద్రచంద్రికాడంబరచారమూర్తి ప్రకటస్ఫుటభూషణరత్నదీపికాశం విదగ్విభాగన చతుర్థ వివిక్తనిజ ప్రభావ భావాంబర వేద విష్ణుత విహార మమం కృపతోడు భారతి. పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. రామేశ్వరంలో హరిహర తత్వం అనేటువంటి విషయాన్ని గురించి అనువయం చేసుకుంటూ సచ్చరిత్ర 618వ జ్ఞానయజ్ఞంలో 3వ పూట, అంటే ఇక్కడ జరిగే 5 రోజుల జ్ఞానయజ్ఞంలో 7 పూటల పాటు ఈ కార్యాన్ని ఇట్లా జరిపించాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నది. ఈరోజు 3వ పూటలో నిన్నటి వరకు మొన్నటి నుంచి ప్రారంభం చేసిన విషయంలో మీకు అందరికీ నేను మళ్ళా గుర్తు చేసిన అవసరం లేదు. శివుడు అలాగే రాముడు ఈ ఇద్దరు ఇక్కడ ఉన్న ప్రదేశం ఉన్నారు, లేరని కాదు, ఉన్నారు. ఈ ఇద్దరు అంటే విష్ణువు అలాగే హరుడు ఇద్దరు. దీంట్లో ఈరోజు ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నది ఏంటంటే, చాలామంది వారు గొప్ప వీరు గొప్ప అని ఆలోచిస్తారు. విష్ణువు గొప్ప, శివుడు గొప్ప. ఇక్కడ నేను గుర్తు చేసుకోండి. ఎవడైనా ఏదైనా ఒకవేళ వ్యాఖ్య చేస్తే దీనికి ఆధారము అనుభవము ఈ క్షేత్రమే, ఇది రామేశ్వరం. అందుకని చెప్తే ఏంటంటే, శివుడు రాముడికి సేవ చేశాడు. శివుడు రాముడికి సేవ చేశాడు. అదేంటే రాముడికి శివుడు చేస్తాడండి? శివుడు ఏమిటి రాముడికి చేయడం ఏంటండి? తప్పు చెప్తున్నాడు సార్ రాజేంద్ర ప్రసాద్. శివుడెక్కడా, రాముడెక్కడా? ఆయన విష్ణుమూర్తి, ఆయనకు సేవ చేయడం ఏంటి అనొచ్చు. కానీ మనం పూర్తిగా ప్రత్యేకంగా చాలామందికి పెద్దవాళ్ళకి అందరికీ తెలుసు ఆంజనేయ స్వామి ఎవరు అని. తండ్రెవడు తల్లెవడు కాదమ్మా, ఈశ్వరాంశ సంభూతుడండి ఆయన. శివుడే ఆ రూపంలో శంకరాచార్య స్వామి, ఆది శంకరాచార్య ఏమంటారు? శంకర శివుడే ఆది. అలాగే శివుడే ఎవరు? ఆంజనేయ స్వామి. ఆ యుగములో ఎవరికి సేవ చేశాడండి? రాముడికి సేవ చేశాడు. అందుకే నేను ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాను. సత్యతను ఆధారం చేసుకొని మీరు శివుడు రాముడికి సేవ చేశాడన్నారు కదా, మరి ఏ యుగములోనైనా ఎక్కడైనా అవతారాలు ఉన్నాయి ఎవరికి? విష్ణుమూర్తికి తెలుసు కదా. మీకు అన్ని అవతారాలు తెలుసు. వరాహ అవతారం తెలుసు, లక్ష్మీ నరసింహస్వామి, కృష్ణుడు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఏ అవతారంలో కూడా విష్ణుమూర్తికి శివుడికి సేవ చేయలేదు. శివుడు రాముడికి అంటే విష్ణుమూర్తికి సేవ చేసిన అవతారం ఏదంటే రామావతారమే. రాముడికి మాత్రమే ఆయన శివుడు పూజ. ఇదేంటండి ఈ పక్షవాతం ఏంటండి? మరి పరశురాముడికి చేయొచ్చుగా, కృష్ణుడికి చేయొచ్చుగా, ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి కదా, 10 అవతారాలు. ఎందుకో బాగా గుర్తు చేస్తున్నామ్మా. ఇది నేను ప్రత్యేకంగా చెప్తున్నది కాదు, అనుభవపూర్వకంగా సాయి భక్తుడిగా అంటున్నా. అది సత్యతను ఆధారం చేసుకుని చెప్తున్నా. శ్రీ మహావిష్ణువు ధర్మాన్ని అంటిపెట్టుకొని, ధర్మాన్ని మాత్రమే అంటిపెట్టుకొని ఒక మనిషిలాగా, ఒక మానవుడిలాగా, మామూలుగా సామాన్యుడిగా జీవించినాడు. కాబట్టి ధర్మాన్ని ఎవరైనా సరే ఆ రకంగా నిష్కల్మషంగా ఆచరిస్తే ఎవరు సేవ చేస్తారు తెలుసా? శివుడు చేస్తాడు. ఉమామేశ్వరరావు గారికి ఎవరు సేవ చేస్తారండి? శివుడు చేస్తాడండి. ఎందుకు చేస్తాడండి? ఈయన ధర్మం ప్రకారం కార్యనిర్వహిస్తే. అధర్మం ప్రకారం కార్యనిర్వహిస్తే ఆయన చేయడు. ధర్మం ప్రకారం కనుక మానవుడు ఎవడైనా సరే, అది ఎక్కడైనా సరే, ఏ రూపంలో వచ్చేస్తాడు. అట్లా ఆంజనేయ స్వామి రూపంలోనూ, ఒక కోతి రూపంలోనూ, ఏదో రూపంలో వస్తాడన్నాడు శివుడు. శివుడికి ఒక రూపం లేదుగా అని ఏ రూపంలోనే రావచ్చు. పందిలాగా రావచ్చు, కుక్కలాగా రావచ్చు, ఇంకో రకంగా రావచ్చు. నిన్ను నిద్ర లేపవచ్చు. నీ పనిలో నువ్వు చేయరా? సేవ చేయడానికి అనేక రూపాలలో తానుగా ఉండి తాను చేసినటువంటి రూపం ఏదయ్యా అంటే హనుమత్. అందుకని రాముడు అనగానే అమ్మా మా రాముడా అని ఆనందపడి ఆయన శిష్యులకు, ఆయన భృత్యులకు చేసినటువంటి వాడు ఎవరండి? ఆంజనేయ స్వామి. అలాంటి ఆంజనేయ స్వామి శివుడుగా ఉండి రాముడికి సేవ చేశాడు కదా. నేను ఇక్కడ ఎందుకు అన్వయం చేస్తున్నా అంటే, సత్యత్తులో సాయిబాబా ఎవరండి?
ఏమోనండి ఆయనే కృష్ణుడు ఆయనే రాముడు ఏమో అంటున్నారు. నాకుండే అనుభవంలో చెప్తున్నా, నేను ఇంకో వేరే అనుభవం నాకుండే అనుభవంలో చెప్తున్నా. ఆయన సాక్షాత్ ఆంజనేయ స్వామి, సందేహమే అక్కర్లేదండి. ఆంజనేయ స్వామి ఎవరండి? శివుడేగా. శివాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామి షిరిడీలో నడయాడాడండి, తిరిగాడండి. ఆంజనేయ స్వామి చూసి పోతనుకున్నారండి, పిచ్చోడు అనుకున్నారండి. అలాగే సాయిబాబాను కూడా అంతే కదండి. ఆంజనేయ స్వామిని గురువుగా భావించుకున్నారు ఎవరు? తులసీదాస్. ఆ తులసీదాస్గా ఆలోచిస్తున్నారు. ఆయనకి ఎవరండి? పార్వతీ పరమేశ్వరులు అండి, మీకు తెలుసు కదా కదండి. కాబట్టి ఆంజనేయ స్వామి అనేటువంటి ఆయన శివాంశే, శివుడే ఆయన. అందుకని శివుడు ఎలా ఉంటాడు అంటే దాన్ని ఆదిశంకరాచార్య స్వాములు చెప్తారు. ఆయన మహాత్ముడు. మహాత్ముడు ఎవరయ్యా అంటే ఆయనే గురువు. ఆయన ఎవరయ్యా అంటే అదే పరబ్రహ్మ యొక్క రూపం, ఇక వేరే రూపం. అందుకని గురువే పరమాత్మ, గురువే మహాత్ముడు. అలాంటి గురువైనటువంటి ఆయన ఈ రకంగా సచరిత్ర రూపంలో మనం చూడండి. ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి నాకు ఏదైనా సింహాసనం వేస్తారా లేదా? నేను ఇంత చేసి పెట్టానుగా మీకు, నేను ఇంత చేస్తున్నాను కదా మీకు, కానీ నాకేమైనా చేస్తున్నారా మీరు? నాకేమైనా గౌరవంగా ఒక సన్మానం లేదే. అలాగే బాబా ఏనాడు కూడా ఏమయ్యా చందోర్కర్, ఏమయ్యా హేమాడిపన్, ఏమయ్యా ఏమ్మా నేను ఇంత చేస్తున్నాను నన్ను కనీసం నాకు గుడి కట్టకూడదురా? ఏమైంది మీకు? ఎక్కడన్నా అడిగాడా? మీకు నేను సేవ చేస్తానన్నాడు ఆయన. నేను రుణగ్రస్తుని అని చెప్పాడు. ఎవరండి? సాయిబాబా సచరిత్రలో మనం వింటూ ఉంటాం. అలా నేను రుణగ్రస్తుని. అమ్మా మీరు శివుడికి సేవ చేయండి, మీరు రాముడికి సేవ చేయండి, ధర్మం ప్రకారం చేయండి, నామ సప్తాహాలు చేయండి, నేను ఉంటాను. ఎవరండి? అందుకనే ధర్మం ప్రకారం ఏది చేసినా పైన ఉంటాడు, కింద ఉంటాడు, అంతటా ఉంటాడు అన్న ఆంజనేయ స్వామి. కురుక్షేత్రం ధర్మయుద్ధమే కదండి. కృష్ణుడికి పైన పతాకం మీద ఎవరున్నారండి? ఇదంతా చరిత్రమ్మా, కాదు మనం అనుభవిస్తాం. అందుకని నా మటుకు నేను నా భార్య ఎదురుగా ఉన్న ఆమెతో సహా చెప్తున్నాను. ఈ రోజున 34 సంవత్సరాల పాటు, మాకు పెళ్ళై 45 సంవత్సరాలు, 34 సంవత్సరాల పాటు సాయిబాబా భక్తులుగా ఉన్న మేము అదే జ్ఞాన మండపం నిర్మించుకుంటే దానికి ఎదురుగా ఇప్పటికి 34 సంవత్సరాలు ఎత్తేస్తాం. ఇది సీతారాముల వారి కళ్యాణం. మేమేమి సాయిబాబాకి ఏ పూజ చేస్తామంటే ఏదో కాసేపు అష్టోత్తరం చేస్తాం. ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా వస్తే కాసేపు ఏదో జ్ఞానం అంతే. కానీ ప్రత్యేకంగా నిర్విఘ్నంగా నిరాటంకంగా ఎక్కడా ఇంతవరకు ఇబ్బంది కాలేదండి. రోజు గుర్తు చేస్తున్నా, ఈరోజు గుర్తు చేస్తున్నా. మా అబ్బాయి చనిపోయాడు, కానీ మార్చి 2వ తారీఖు శ్రీరామనవమి జరిగిందండి. అద్భుతంగా జరిగింది. ఇట్లాంటి దంపతులు కూడా వచ్చి చూస్తారు. చాలా అద్భుతంగా జరిగింది. ఎవరిని చేస్తున్నది? ప్రసాదు, నువ్వు నీ సేవ చేస్తాను, మీ ఇద్దరు కలిసి చేయండి. ఎలా? రాముడు ఆ సీతమ్మ తల్లి మాకు ఇచ్చిన ఆశీర్వాదం ఎవరి ద్వారా ఇచ్చారండి? నా గురువైనటువంటి సాయిబాబా. సాయిబాబా నా చేత చేయిస్తున్నాడనే తప్ప నేను చేస్తున్నానని కానీ ఆమె చేస్తున్నంత కానీ మేము భావించుకుంటాం. 34 ఏళ్ళ, 34 కాదు, ఇంకా చెప్పాలంటే మేము హప్సిగూడలో కూడా ఉన్నదని లెక్కేసుకుంటే ఇంకొక 10 ఏళ్ళు పెరుగుతాయి. 10 ఏళ్ళు పెరుగుతాయండి. మరి అట్లా అందులో కూడా చాలా నిజంగా అసలు నిజంగా అవి జరిగాయా? ఏవి రామనవమి ఉత్సవాలు జరిగాయా? 6వ అధ్యాయంలో హేమాడి పంత్ గారు రాశారు, సాయిబాబా ఉన్నప్పుడు రామనవమి ఉత్సవాలు జరిగాయని. మరి నేను నా సంగతి తెలుసు మీకు. నైనా ఆ రోజు ఉద్యోగం చేస్తూ ఒక గుమాస్తాగా ఉంటూ నేను ఆ తర్వాత 10 సంవత్సరాలు అంతకుముందు అసలు ఎప్పుడు ఆ రోజుల్లో గవర్నర్గా ఉండేవాడు శంకర్ దయాళ్ శర్మ గారు. హప్సిగూడ రామనవమి ఉత్సవాలు అయితే ఆయన వచ్చారమ్మా. ఎంతమంది అమ్మా, ముదిగొండ శివప్రసాద్ గారు, దివాకర్ల వెంకటావధాని గారు, చాలామంది సాయిబాబా భక్తి, సాయిబాబాకు ఉండే గొప్పతనాన్ని చక్కగా రామాయణంతో అన్వయం చేశారు. నేను విన్నాను అప్పుడు. నిజంగా ఎప్పుడో వచ్చాకండి నేను. కారణం ఏంటి? అయ్యా రాముడి సేవ చేయరా? ఎవరు చెప్పారమ్మా? నా సాయిబాబా చెప్పాడు, రాముడి సేవ చేయి. రాముడికి ఎందుకు చేయాలి? ఆ రాముడు ధర్మాన్ని అణచిపెట్టుకున్నాడు. రాముడికి నీవు సేవ చేస్తే నీ కుటుంబానికి నేను చేస్తా సేవ, ఆయన చేయనక్కర్లా, నేను చేస్తా. ఎవరు? ఆంజనేయ స్వామి. ఈరోజు నా కుటుంబానికి అనారోగ్యాలు కానీ ఏ టైంకి ఆ టైంకి వస్తాడు, వెళ్ళిపోతాను. అతను ఆ కార్యాన్ని చేయడానికి రెడీ అవుతామనుకోండి, ఉండవండి నొప్పులు, ఆ ఇబ్బందులు ఏముండవండి. ఆ తర్వాత వస్తాయేమో, కానీ ఆ రకంగా నేను బాడీగార్డ్ సార్,
అని మినిస్టర్లు పెట్టుకున్నా కూడా ఒకసారి వాళ్ళు లేచిపోతారు, అంటే లేచిపోతారు, చచ్చిపోతారు. కానీ ఏ బాడీ గార్డు పెట్టుకున్నామో మనం? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ దంపతులు? ఎన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం? ఎంతమందికి మీకు అనుభవం ఉంది? ఇదంతా ఎవరి అనుగ్రహం తెలుసా? రాముడు కాదు, సీతమ్మ కాదు, గురువు యొక్క అనుగ్రహం. గురువు అనుగ్రహం వలనేవి జరుగుతాయి తప్ప గురువు అనుగ్రహం లేనివి జరగవు. అలాంటి గురువులలో ఏం చేస్తాడండి గురువు అంటే? ఏంటండి మనం చాలామంది నన్ను ఏమిటండి మీరు సాయిబాబా భక్తులు అంటారు, సత్యత ఇన్ని జ్ఞాన యజ్ఞాలు చేశానంటారు, మీరు ఏమిటి రాముల వారికి ఈ రకంగా చేస్తున్నారు, అది చేస్తారు, కళ్యాణం చేస్తారు, వేదాశీర్వచనాలు. ఇది బాబాయ్ మనకు అడిగాడా? ప్రతి వాళ్ళకి ఎట్లా అనిపించిందంటే బాబా అడిగాడా ఇవన్నీ? బాబా అడిగాడా లేదా నేనైతే ఆయన అడగల. ఆ ఆర్భాటాలు నాకు తెలియదు. నాకేం కళలో కనిపించాలా, నాకు ఇట్లా చేయమని చెప్పలే, ఆమెకు చెప్పలే. మరి ఎవరు చెప్పారండి? హేమాటి పంత చెప్పారు. నేను అందుకని స్పష్టంగా చెప్తున్నా, నాకు కళలోనో ధ్యానంలోనో ఉండి నువ్వు నాయన ఒక 50 సంవత్సరాల పాటు శ్రీరామ ఉత్సవాలు చేయి, నీకు నేను వెనక ఉంటాను బాబాయ్ అని చెప్పలేదండి. నాకు ఎక్కడికి వెళ్ళినా ఇది ఎవరు చెప్తున్నారు? నాకు సచ్చరిత్ర చెప్తున్నారమ్మా. అందుకని సచ్చరిత్ర ఎవరో తెలుసామ్మా? అది ఒక పుస్తకం అనుకుంటున్నాం మనం, కానీ వాంగు రూపమైనటువంటి పరాశక్తి అమ్మవారండి. అది మామూలు కాదండి. నిజంగా ఆ పరాశక్తి అమ్మవారు ఆ రూపంలో వాంగ్మయ రూపంలో వచ్చేసింది. ఆ వాంగ్మయ రూపంలో ఉండేటువంటి ఆ సచ్చరిత్రలో ఎవరిని చెప్పింది? దాసుడు చెప్తే అప్పుడు ఆనందంగా ఉంటుందండి. పండితులు కవిత్వం చెప్తే ఆనందంగా ఉంటుందేమో కాసేపే, కానీ యథార్థంగా దాసత్వం చేసినవాడు ఎవరండి? అన్నా సాహెబ్ దబోల్కా. వాళ్ళ నాన్న శివభక్తుడు, వాళ్ళ తాతగారైతే తన మొత్తం సంసారాన్ని పెట్టి హరిద్వార్లో అక్కడ స్థిరపడిపోయాడు, మొత్తం శివభక్తుడు. కానీ ఈయనకి రాముడు అంటే చాలా ఇష్టం. రామనామం చెప్పాలనుకున్నాడు. ఎక్కడా? షిరిడీలో. తెలుసు మీకు ఆ కథ, సచరిత్రలో ఉంది. ఎంత చక్కటి అనుభవం అమ్మ. ఆ రోజు ఏకాదశి, ఆ రోజు గురువారం పొద్దున్నే రామనామం చెప్పాలి. ఎక్కడ? రామాలయంలో కాదు, శివాలయంలో కాదు, ఆంజనేయ స్వామి గుడిలో కాదు, సాయిబాబా ఎదురుగా. సాయిబాబా ఎదురుగా రామనామం ఏంటి సార్? చూడండి, ఇప్పుడు నేను అదే అంటున్నా. ఇక్కడ ఈ మఠములో ఇంతమంది గురుదేవులు, ఇంతమంది మధ్య నిజంగా మన చుట్టూతో వాళ్ళే, వేరే వాళ్ళు ఎవరు లేరు, అంతా వాళ్ళు. ఇది అందుకని మీరు గోడ మీద రాసింది ఇంగ్లీష్లో కూడా ఉంది. మనం గుడికి వెళ్తాం, ఎందుకు వెళ్తున్నామండి? అది ఎవరెవరు ఎంతెంత చందాలు ఇవ్వాలి, లేకపోతే ఏంటి నా కోసం ఇది కాదమ్మా. గుడి ఏమిటి అంటే ఆధ్యాత్మికంగా నీ మనసు కేంద్రీకృతం కావడానికి, సామాజికంగా నువ్వు వాళ్ళతో పాల్గొనాలి, అంతే గుడి. కానీ ఆ గుడి కంటే చాలా విశేషమైంది ఏంటో తెలుసమ్మా? ఆశ్రమం అండి. అంటే ఇట్లాంటి మహానుభావులు ఉంటే ఆశ్రమంలో మీరు 10 నిమిషాలు కూర్చుంటే ఆ భగవంతుడు ఎవరైతే ఉంటాడో వీళ్ళ ద్వారా నీకు అనుగ్రహం పొందుతావు. అందుకనే మనం ఆ రోజులలో మహాత్ముల దగ్గరికి వెళ్ళేవారు. ఎవరు వెళ్ళేవారు తెలుసా? ఎవరు వెళ్ళారు? సీతారాములు ఇద్దరు వెళ్ళారు. 14 ఏళ్ళు అడవిలో ఉంటే ఆయన ఏమో ఫామ్ హౌస్ కట్టుకోలే. అయోధ్యారాముడు హాయిగా ఒక గుడి చేసుకొని కూర్చొని టైం ఉంటే చాలు కదండి, ఆ టైం ఉంటే పోతానని కాదు, అని చేసిందే ఆ పని. ఎంతమంది ఋషుల ఇంటికి వెళ్ళాడమ్మా, ఎంతమంది చక్కటి దంపతులుంటే వాళ్ళ సేవ చేశాడమ్మా. మీకు తెలుసు కదా అరుంధతి, మనం పెళ్ళైతే పిల్లలకు చూపిస్తాం చూడండి, అరుంధతి అని. ఆమె ఆయన రాముల వారు వెళితే ఆమె సీతమ్మకు ఆశీర్వచనం చేసిందట. ఇది రామాయణంలో ఉంది. మీకు చెప్పారా రాముడేమన్నా అంటే? నేను ఇప్పుడు చెప్పాను, నాకు చెప్పడం 34 ఏళ్ళు ఇట్లా. అట్లాగే వాల్మీకి విశేషం తెలుసామ్మా? రామాయణం విశేషం చాలామంది రాముడి యొక్క చరిత్ర, రాముడిని చూచి రాముడితో మాట్లాడి ఆ రామచరిత్రను ఎవరు చెప్పారమ్మా? రాముడి కొడుకులు చెప్పారు, రవకృష్ణులు చెప్పారు. తెలుసు కదా మీకు. అందుకని అలాంటి ఆ రామాయణం అంటే నీ కొడుకుల చేతనే నీ ఎదురుగా రామాయణం చెప్పిస్తా. అయ్యా నాకెంత అనుగ్రహం. అది కూడా చెప్పిన వేరే ఆయన ఎవరు? వాల్మీకి. నాకు ఇది అదృష్టం అంతే. నేనేదో పండితుడిని గొప్పగా కాదండి. ఒకటే చెప్పుకున్నాడు, రామాయణం మీరు వినాలి, అందరూ వినండి, పుణ్యం వస్తుంది పాపం వస్తుందని చెప్పలేదు ఆయన. భగవద్గీత చదువుతా పుణ్యం ఆయన ఏం చెప్పాడు తెలుసా? సూర్య చంద్రులు ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. ఎందుకు తెలుసా? నా కోసం ఉండదు అది. రాముడు సీతమ్మ యొక్క చరిత్ర అజరామరమది.
ఆ చరిత్రను మనం గుర్తు చేసుకుంటే ఆ పొందే ఆనందం ప్రపంచంలో ఎవ్వరు కూడా సంపాదించుకోలేరు అని వాల్మీకి అంటే ఆయన కూడా ఋషి కదండి, ఆయనకేం దాంపత్యం చేయాల, అడవిలో ఉండే ఆయన ఏమి రాముడయ్యా నిజంగా. అందుకని రాముడి చరిత్ర వింటుంటే ఆ వాల్మీకి ఎట్లా ఉండేవాడట మీకు తెలుసు అబ్బా. అందుకని ఏమన్నారు తెలుసా అమ్మా, వంశాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అందగాడు అంటే హీరోలు కాదు, సినిమా హీరోలు కాదు, నిజంగా అందగాడు అంటే రాముడేనటండి. అందగాడు చాలామంది అంటారు మీరు అందగాడంటే కృష్ణుడు అందగాడు కదా కావచ్చు, కానీ రాముడి కంటే కాదట. రాముడు అసలు ఏ అలంకారం లేకున్నా ఆయన దగ్గరకు వచ్చాడనుకోండి, ఆయన మోహింపబడతాడు, ఈయన మోహిస్తాడు. అమ్మా ఇంత అందమా, పుంసాం అసలు రూపం దగ్గర వచ్చాడంటే అయిపోయా, అది ఆకర్షిస్తాడటండి. ఆయన ఏమి ఆకర్షించడం కోసం ప్రయత్నం చేయడు, ఒక ఆభరణం వేసుకోను లేకపోతే ఇంకోటి వేసుకొని చేయడండి అంతే. చివరికి అడవిలోకి వచ్చినా కూడా నారచీరలు కట్టుకొని వచ్చినా కూడా ఏమున్నావయ్యా నీ అందమేమన్నావయ్యా, ఎవరన్నా తెలుసా, హనుమ. అందుకని మీకు అందరికీ తెలుసు, రామాయణం గుర్తు చేస్తున్నా. ఈ రామేశ్వరంలో నేను ఈయన ఎవరండి, ఆంజనేయ స్వామి. ఎవరైనా కోతి కదమ్మా, కోతిగా వచ్చి మాట్లాడా రాముడితో మొట్టమొదట. ఎట్లా మాట్లాడో తెలుసుగా మీకు. ఇది ఎవరు రాశారు, రామాయణ వాల్మీకి రాశాడు. నేను చెప్పడంలో జరిగిన కథ ఇది. ఆంజనేయ స్వామిట ఒక బ్రాహ్మణి వేషంలో, ఆయన ఏ వేషమైనా వేస్తాడు ఆయనకేమి, ఆయన శివుడే ఆయన. అట్లాంటి ఆయన బ్రాహ్మణి వేషం వేసుకొని బ్రహ్మాండంగా బాగా చదువుకున్న నిష్ఠాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు ఎదురుగా వచ్చారు. ఇవి ఎవరివయా ఏమిటి అంటే, హనుమా బాగున్నావా అన్నాడు. అయిపోయింది. అవును నా పేరు. ఈయనకు ఇంత విశేషం అంటే భక్తుడు ఎప్పుడైనా సరే భగవంతుడికి వేరు కాదమ్మా. సాయి అని పిలిచారు ఎవరు, మహంసపతి. మహంసపతి సాయి అని ఎందుకు పిలిచాడు, ఆయనను 18వ ఏట సాయిబాబా షిరిడీకి వచ్చినప్పుడు ఈయన భగవంతుడు భక్తుడు, ఆయన భగవంతుడు దాసుడు. సాయి అంటే సాయి అంటే ఒక స్వామి. ఒక స్వామి అంటే చెప్తున్నాము, షణ్ముఖం అంటారే, 6 గుణములు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి. అలాగే 6 గుణములు కలిగినటువంటి మహాత్ముడండి సాయిబాబా. అందుకనే 6 గుణములు కలిగిన వాడిని సాయి అని పిలుస్తారు. 6 గుణములు కలిగిన వాడే భగవంతుడు. అలాంటి మనకు ఆ సత్యత్తులో కూడా ఉంది. అట్లాంటి వాడివయ్యా ఎప్పుడు పిలిచాడమ్మా, మొదట్లోనే పిలిచేశాడు, చూడంగానే పిలిచాడు. అట్లాగే హనుమా నువ్వు సామాన్యుడువా, వేదమును మొత్తం అటండి అనర్గణంగా దాని మీద భాష్యం చెప్పగలుగుతాడటండి ఆంజనేయ స్వామి. కానీ వేషమేం వేషం అండి, కోతి వేషం, కోతి పుట్టక పుట్టా. అందుకని నేను ఏదో ఆవేశంలో ఆలస్యం చేస్తున్నానేమో క్షమించండి. ఈ రామేశ్వరంలో రాముల వారి చరిత్ర చెప్తుంటే నిజంగా పక్కన అంతా కూర్చుంటాం కదా, వినేది ఎవరు తెలుసమ్మా, ఆంజనేయ స్వామి వస్తాడండి. అంతే. ఏ రూపంలో వస్తాడు నేను చెప్పలేను. ఆ రూపంలో వచ్చి కూర్చున్నాడేమో చెప్పలేను. ఏ రూపంలో అయినా వచ్చి కూర్చొని అంటే ఏదో బాగున్నట్టు దాకా కథ కూర్చుందాం, కోతి చేస్తే అంతేగా, ఇంకంతే కోతి అక్కడే ఉంటుంది. అట్లా ఆంజనేయ స్వామి పని. ఈరోజు మంగళవారం చూడండి, కలిసి రాముని ఉత్సవాల గురించి గుర్తు చేసుకుంటున్నాం. మరి ఎవరండి ఇదంతా చేస్తారు, సచ్చరిత్ర చేస్తున్నది. ఆ సచ్చరిత్రలో ఆ ఆంజనేయ స్వామి గురించి చెప్తూ నేను ఈ రోజున సేవ చేస్తాను. నేను అంత సేవ చేయండి, సేవ చేయండి, సేవ చేస్తాను కాదండి, దాస్యం చేయండి. అదేంటి సార్ ఇప్పటిదాకా సేవ 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 అని 3 సార్లు చెప్పి దాస్యం అని కొత్త పదం వాడారు. సేవలో ఏదో స్వార్థం ఉంటుంది, సేవలో ఏవో ఆలోచనలు ఉంటాయి. దాస్యానికి ఇంకా ఏముండదు. కింకరుడు నువ్వు ఏం చెప్తా నేను చేస్తానంతే, మీరు చెయ్యాలా వద్దా నాకు తెలియదు. అలాంటి దాస్యం చేయడం అనేది అది కూడా ఇంకేంటి, ఈ దాస్యం చేయడం, చెప్పిన పని చేయడంలో నా అదృష్టం ఇది. నన్ను లంకకు పంపించాడు, నాకే ఇచ్చాడు ఆభరణాన్ని, అమ్మను చూడమన్నాడు. నాకు అంతకంటే భాగ్యమా, నాకు శక్తి ఉంది. ఎవరు అడిగారు, ఆంజనేయ స్వామికి ఆయన శక్తి అని తెలియస్తాడు. ఎవరైనా పంపు కొడితే కానీ దాని శక్తి లేదని వ్యాఖ్యానించారు. నేను ఇట్లానే సత్యత జ్ఞానం చేస్తున్నా. అప్పుడు నాకు బాబా స్మరణ కలిగిస్తాడు. ఆంజనేయ స్వామికి ఆయన శక్తి అని తెలియదండి. నేను రాజేంద్ర ప్రసాద కాదు కదండి, ఆంజనేయ స్వామి ఆ స్టేటసే వేరు. మరి ఎందుకు ఏ సందర్భంలో ఆ రకంగా ప్రవర్తించాడు అది ఆలోచించండి దయచేసి. ఏ కథ సత్యత్ర కానీ రామాయణం కానీ వినేటప్పుడు కానీ, ప్రత్యేకించి వినేటప్పుడు
విద్యాసరి ఆ నిజంగా ఎందుకు ఆ సందర్భంలో ఎందుకు కట్టయింది అది కూడా మీరు వినడం కాదని చెప్పేవాడు. ఇట్లాంటి మహాత్ముల సన్నిధిలో కనుక మనం వింటే కొత్త కొత్త అర్థాలు కాదండి, నిజంగా మన మనస్సుకు ఆనందపడే ఇంకా జీవితంలో మనం మర్చిపోలేం. ఆ అర్థం వస్తుంది. ఏమిటట, ఎవరున్నారండి సముద్రంగా ఇప్పుడు మనం సముద్రాన్ని చూస్తున్నాం. ఓరన ఆయన ఏదో నిన్ను చెప్పాడు ధనుష్కోటికి పోయి ఇట్లా చూస్తే మనకి ఇట్లా ఆయన ఎవరైనా ఆంజనేయ స్వామి ఎగురుతాడంతే, ఆయనకు శక్తి ఉంది. కూర్చున్నాడట నిన్న మనమంతా కొంతమంది పోయి బండ మీద కూర్చున్నాడు. ఆయన ఏకాంతంగా కూర్చుంటాడని, అందరి మధ్య కూర్చొని నేను లీడర్ని నన్ను అందరూ ఉండడం దానికి. అంటే నిజంగా దాసులు ఎప్పుడంతే ఏంటంటే ఉమాసంగా మీరు అక్కడే కూర్చుంటాడు. మనం పోయి పంపు కట్టనక్కర్లా, ఆయన సంగతి ఆయన తెలుసు. అట్లాగే ఆంజనేయ స్వామి అట్లా ఉన్నవాడు ఎందుకున్నాడండి. చూడు వీళ్ళందరూ జాంబవంతుడు వచ్చాడ. ఏమి హనుమా నీ శక్తి ఎంత శక్తి, ఇది ఏంటే నువ్వు ఎగరగలుగుతావు, మేమంతా ఎగురుతాం, ఎంత దూరం లంక దాకా పోతాం, ఇంకా అయిపోయా మా బ్యాటరీ అవుట్. ఎప్పుడైనా ఏదైనా సెల్ ఫోన్ ఆ బ్యాటరీ ఉన్నంతగా ఆయుష్ మనకు ఉన్నంతగా ఆయన ఎగరగలుగుతాను 100 యోజనాలు, కానీ మళ్ళా తిరిగిరా నా దగ్గర లేదు, ఛార్జింగ్ లేదు, శక్తి లేదు. కానీ నీకు తెలీదా, ఇంత మాట అన్న తర్వాత ఎవరు నీలుడు జాంబవంతుడు వీళ్ళందరూ పైన ఈయన సైన్యాధ్యక్షుడు ఎవరు, ఈయన కాదు, ఆంజనేయ స్వామి కాదు, నీలుడండి. అందుకని ఇంతమంది పెద్దవాళ్ళు ఉంటే నాకు రాముల వారు ఆభరణం ఇచ్చారు, నేను ఎగురుతాను, నేను పోతాను, నేను చేస్తాను, మళ్ళా వస్తాను, మీకు ఆ సంగతి తర్వాత చెప్తాను, ఇవి నాలాంటి వాడు కొంచెం కూతారు. ఆంజనేయ స్వామి చేయడండి. నా శక్తి నాకు ఉందా లేదా, ఇంతటి పెద్దవాళ్ళు చెప్తే ఉన్నట్టే. మీరు చెప్తారు సార్, మీరు చక్కగా అట్లా అన్వయం చేయగలుగుతారా అని అంటే అప్పుడు నాకు ఏదైనా శక్తి ఉందా, ఇట్లాంటి మహాత్ములు చూస్తారు. ముందే నేను నా డబ్బా వాయించానుకో నిజంగా కోతిని, నో డౌట్, కోతులన్నీ అంతే. కానీ కోతులలో మహాత్ముడండి సాయి ఎవరు, ఆంజనేయ స్వామి. అట్లనే మనుషులలో మహాత్ముడండి సాయిబాబా. అంటే మనుషులందరూ మహాత్ములు కాలేరు, అట్లనే కోతులలో మహాత్ముడా అండి. పైన కోతి బుద్ధి మీకు తెలుసు. అట్లాంటి ఆంజనేయ స్వామి ఈశ్వరాంశ సంభూతుడు ఆ రకంగా సేవ చేస్తారు. ఎక్కడ చూడండి ఆయన శక్తి లేక కాదు, ఇట్లాంటి మహాత్ములు సాంగత్యం చేస్తాను. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, వాళ్ళ సలహా కాదు, వాళ్ళ ఆశీర్వచనం కావాలి అని కోరికని ఆంజనేయ స్వామి అండి ఎంత గొప్ప అండి. ఆయనను గుర్తించాడండి. ఇప్పుడు నేను అందుకే చెప్తున్నా, హనుమా నేను నిన్న డ్రెస్ ఏమిటి, నన్ను చూస్తే హనుమాని పిలుస్తున్నాడే, యా రామ అన్నట. నువ్వు రాముడు అయితేనే, నువ్వు దశరథుడు కొడుకు అయితేనే నన్ను హనుమాన్ పిలవగలుగుతావు. మా ఇద్దరికి జన్మల బంధం ఉంది. కాకా దీక్షిత్ గారు వస్తే బాబాయ్ ఏమన్నాడు, ఎన్ని జన్మలైందయ్యా నిన్ను చూడక, ఎన్నాళ్ళైంది కాక శ్యామతో ఎన్ని 72 జన్మల సంబంధం ఉన్నాడు బాబా చెప్పాడే. ఇదంతా ఎవరి ఆ రాముల వారు ఎన్ని జన్మల సంబంధం అండి వాళ్ళకందరికీ. అది విష్ణువు హరుడు ఇద్దరు కూడా ప్రత్యక్షమైపోయి కనుక్కోలేరా అండి. అట్లాంటి హనుమ, అట్లాంటి ఈశ్వరుడి ఆ రకంగా ఆ శ్రీ మహావిష్ణువుని చూసి అబ్బా నిన్ను నేను చూడగలిగాను. ఇప్పుడు చూడండి అక్కడ కూడా ఎంత గొప్ప కలయికలోనే ముందే తెలిసిపోయినట్టుగా మహాల్సపతి సాయిబాబా, దీక్షితు సాయిబాబా, శ్యామ సాయి వీళ్ళంతా రుణానుబంధం అమ్మా. ఈరోజు రామాయణము అంటే హరి ఈ హరిహాత్మకమని ఈ రామేశ్వరంలో గుర్తు చేస్తున్నానంటే మరి ఇదే సబ్జెక్ట్ ఎందుకు రాలేదో మరి ఎక్కడ కాశీలో గొప్ప. అందుకని నేను ఈరోజు పొద్దున కూడా అనుకున్నా, ఈ మహాత్ముల ఆశ్రమం అండి ఇది. మా నాయన సొమ్ము కాదు, మీ నాయన సొమ్ము కాదండి, వాళ్ళ సొమ్ము కాదండి, మహాత్ముల సొమ్ము అది. అది మా విలువ కట్టలేనంత గొప్ప ఆశీర్వచనం ఇచ్చేటువంటి ఆ స్థలాలలో అదే ముందు ఆ పేరు ఏమని రాశారంటే మందిరాల నెక్స్ట్ కాదు, భగవంతుడు ఉండే స్థలం ఒకటే ఉందటండి. అది ఎక్కడ, ఆశ్రమంలో. ఆశ్రమంలో ఎవరుంటారో మహాత్ములు ఉంటారు. వాళ్ళు అంటే అక్కడికి వెళుతున్నామంటే, ఒక ఆశ్రమానికి వెళుతున్నామంటే సాక్షాత్ పరమేశ్వరుడి దగ్గరికి వెళుతున్నట్టే. అందుకనే కృష్ణుడు భాగవతంలో చెప్తారు వ్యాసుల వారు ఏమని, కృష్ణుడు తాను స్వయంగా చెప్పాడండి, మహాత్ములు ఎవరో కారు, నా ఆత్మస్వరూపులే వాడు. ఇట్లాంటి మహాత్ములు ఉన్నారు, వాళ్ళు ఎవరో కాదు, వాడు కృష్ణుడే. నేనంటే అక్కడ విష్ణుమూర్తి.
కనిపిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు వారు ఇట్లాంటి మహాత్ములండి. కాబట్టి ఆ మహాత్ముల సన్నిధిలో మనం కూర్చున్నాం, ఈ ఆశ్రమంలో కూర్చున్నాం. చెప్పుకుంటున్నది ఏంటంటే గురు చరిత్ర, గురుదేవుల గురించి చెప్పుకుంటున్నాం. ఇంత అసలు ఆ కలయిక చూడండి, కూర్చున్న స్థలమేమిటి, మనం మాట్లాడుకుంటున్నది ఏమిటి, ఈ మాటనేమిటి, నాకేమిటి, రావడం, ఇవన్నీ కూడా మనకు మన చేతుల్లో లేదు. ఇంద్రియాలు ఉంటాయి చూడండి, ఇంద్రియాలు ఏం చేస్తాయి, వాటి పనేవి చేస్తాయి. ఇక్కడ మనం కూర్చున్నాం, ఆ ఇంద్రియాలు వాటి పనేవి చేయవు. అదే సార్ చెయ్యవు, చేయకుండా ఏం చేస్తాయి, అబ్బా గుడి చరిత్ర చెప్తున్నాడండి సాయిబాబా, అయిపోయింది. మిగతా ఇంద్రియాలన్నీ స్తంభించిపోతాయి, ఒక్కటే విందాం విందాం విందాం. సాయిబాబా దగ్గరికి వచ్చాడు ఎవరిని, అన్నా సాహెబ్ దబోల్కర్, గోవింద రఘునాథ దబోల్కర్ అని పూర్తి పేరు. వచ్చాడు, ఒక ఆయన చెప్పాడు నూల్కర్ అని ఆయనకు పాద దర్శనం చేసుకో, ధుడి దర్శనం చేసుకొని. ఈయనకు మనసులో ఉంది, నేను మ్యాజిస్ట్రేట్ను, ఇది 1910లో జరిగింది. ఏం చేశాడో తెలుసుగా మీకు సత్యతలో, కాళ్ళ మీద పడ్డాడండి. కాళ్ళ మీద పడ్డాడంటే మీరు అనుకోవచ్చు ఇట్లాగే ఏదన్నా వేషం వేసుకొని బ్రహ్మాండంగా ఒక 10-15 మంది వందిమాగదులు శిష్యులు అంతా ఎవ్వడూ లేడండి. తంబిరికుడు డొక్క, ఒక జోలే, కాళ్ళకు చెప్పులు లేవు, అటు ఇటు ఒకడు ఉన్నాడు. ఈయన వచ్చేసాడు, లెండిపాక్కు వెళుతున్నాడు, ఈయన ఎదురుగాడు చూశాడండి. అయిపోయింది. ఏమైపోయింది, చచ్చిపోయాడా? చచ్చిపోలేదండి, కాళ్ళ మీద ధూళి దర్శనం చేసుకున్నాడు. ఆయన ధూళి దర్శనం చేసుకొని ఆయన చెప్పిన మాట చెప్తున్నాను నేను. ఏమైందట, నా ఆత్మ నా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో. ఆత్మ శరీరాన్ని ఎప్పుడు విడిచిపెడుతుంది సార్, నేను చెప్పలేను కదా సార్. ఎప్పుడు విడిచిపెట్టిపోతుందమ్మా, సత్సేనే విడుస్తుంది. శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ శవం అండి, కానీ నీ శవం కాదే. చూడండి ఎంత గొప్ప మాట అది. అంటే నా ఆత్మ నా ఆత్మ ఎప్పుడు కూడా ఆత్మనే వరిస్తుందట. అంతే కదమ్మా, సీతమ్మ వారు రాముల వారినే వరిస్తుంది, కానీ కొన్ని వరిస్తుందా? వాళ్ళిద్దరు ఎట్లాంటి వాళ్ళు తెలుసు మీకు. అట్లాగే ఈ ఆత్మ ఎప్పుడైతే ఆత్మస్వరూపమైన కనిపించాడు, ఇంకా మిగతావని అని ఏమైంది, శరీరం దేహం ఇక్కడ మట్టి ఉంది. అసలు ఈ డ్రెస్ వేసుకున్న నేను ఆ మట్టి మీద కాస్త తగిలితే మళ్ళీ ఎన్ని సాపులు చేయాలి. లేదండి, నేను నా అందుకని దేహాంతర స్థితి అంటారు. దేహము కాదు, దేహే. ఆ దేహి ఏది, ఇంకో దేహం చూస్తున్నది, ఇంకో ఆత్మస్వరూపాన్ని చూస్తున్నది. అప్పుడు ఏమవుతుంది, అంతే నిమగ్నమైపోవడం కాదు, తన్మయత్వం పొందడం కాదు, అది పూర్తిగా అభేద స్థితి. అట్లాంటి అభేద స్థితి పొందాడని. అలాగే హనుమన్ చూసి రాముడు వారు కూడా ఇద్దరిద్దరేనండి. ఎవరేం తక్కువ అమ్మా, అక్కడ శ్రీ మహావిష్ణువు, ఇప్పుడు సాక్షాత్ ఈశ్వరుడైన. అట్లాంటి ఈశ్వరుడు ఈయనకి సేవ చేయడం ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజున సాయిబాబా భక్తులకు మనము సీతారాముల వారి కళ్యాణం చేస్తున్నాం, రాముల వారి పూజ చేస్తున్నాం. ఏది చేసినా నువ్వు రాముడు, నీకు బాగా నమ్మకం, నీకు బాగా నమ్మకం కాదు. నా తాత ముత్తాతలు చేశారండి. మా ఊళ్ళో చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరులో ఒక రామాలయము. రామనం వస్తున్నారంటే ఉగాది నుంచి పందిళ్ళు వేస్తాం. చిన్నతనంలో మనం ఏం చేస్తాం, వడపప్పు ఎప్పుడు పెడతారా, పానకం ఎప్పుడు పోస్తారా, ఇంతే. మనకి ఏముంది అక్కడ పని, అరే తీరా కార్పెట్ తీరా అంటే మాకు ముందు ప్రసాదం తర్వాత ఇస్తా. నేను అన్నానమ్మా, ఎవరి దగ్గర కావాలి, మీరు అన్నారు అన్నారు, మనకు అది కావాలి, ప్రసాదం కావాలి. కాస్త అందరూ పోయిన తర్వాత కాసేపు ఆడుకోవాలి. ఏందమ్మా ఎంత ఆనందం అమ్మా, ఎప్పుడు వస్తుందా, ఎందుకే ఎప్పుడు వస్తాయో సెలవులు పైన, అప్పుడు మనకు సెలవులు వస్తాయి. అంత ఆనందంగా ఉంటామే. కారణం ఏంటి, సీతారాముల వారి కళ్యాణం అంటే జగత్ కళ్యాణం అమ్మ. అందుకని ఆ కళ్యాణము మనం చేస్తున్నాం. ఎవరు, తెలుగు వాళ్ళం. ఎందుకు చేస్తున్నాం కూడా మీకు అందరికీ తెలుసు. అయోధ్యలో రాముల వారి కళ్యాణం జరగదు. ఏ రోజున, రామనవమి రోజున. రామనవమి అంటే రాముల వారి పుట్టినరోజు. ఆ రోజు ఏ రోజు, చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో రాముల వారు పుట్టారు. ఎవరికి, కౌశల్యకు. తెలుసు మీకు అందరికీ కదా. అది వాల్మీకి రాసింది. ఆ వాల్మీకి రాసినటువంటి దాంట్లో ఉన్నది ఇదే. అట్లాంటి ఆ రాముల వారి పుట్టుక శ్రీరంగంలోకి పోండి మీరు, అయోధ్యలోకి పోండి మీరు, ఎక్కడికైనా పోండి, రామనవమి పుట్టినరోజే చేసుకుంటారు. కానీ తెలుగు వాళ్ళు మాత్రం 400 ఏళ్ల నుంచి చేస్తున్నాం. ఏ రోజున, రామనవమి రోజునే. ఏది, ఆ పునర్వసు నక్షత్రం వచ్చి ఆ రోజున రామనవమిని అందరూ దేశమంతా ప్రపంచమంతా చేస్తుంటే మనం మాత్రం తెలుగువాడు మాత్రం సీతారాముల కళ్యాణం చేయాలి సార్ అంటారు. ఎందుకో,
రామదాసులుగా వారు స్టార్ట్ చేశారు. ఏంటంటే రామదాసులు అదే చెబుతున్నానమ్మా, నిర్మలమైన మనస్సుతో స్వార్థం లేకుండా ఎవరైనా 10 మంది కోసం రాముల వారి సేవ చేయడానికి సిద్ధమైతే ఆ వ్యక్తి చేసేది ప్రపంచమంతా చేస్తుంది. వాళ్ళ సాంప్రదాయంలో అది అలవాటు అయిపోతుంది. తెలుగువాడైన రామదాసుల వారు అరే అందరూ చూడాలి రాముల వారి ఆ సీతమ్మ పెళ్ళి. ఆ రోజు వేరే రోజు ఎందుకో ఆయనకి పెళ్ళి ఎప్పుడు జరిగిందట నేను చూడలేదండి. ఎవరు చూశారు? వాల్మీకి చూశాడు. అందుకని ఎవరు చూద్దాం మళ్ళీ నేను మా అక్కడక్కడ కల్లా ఆయన శ్రావణ మాసంలో జరిగింది. అబ్బాయి ఎంత వైభవంగా జరిగిందో మీకంతా తెలుసు. మిథిలా నగరంలో అబ్బో అది ఒక పెద్ద ఘట్టం అండి. అంత గొప్పగా ఎందుకు రాశాడంటే ఆయన చూశాడమ్మా వాల్మీకి. అందుకని వాల్మీకి కనుక చెప్పిన మాట వింటుంటే పూజంతం రామ రామైతే మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాకం వందే వాల్మీకి కోకిలం. నిజంగా ఇప్పుడే ఒక తల్లి ఎవరు చెప్పింది, ఈయన కానీ నాకు రాదు మిమిక్రీ, ఈయన కోకిల్లాగా అరిస్తే కోకిల ఏం చేస్తుంది అండి, అది కోపం వస్తుందట. నన్ను ఇమిటేట్ చేస్తాను, నాకెంత గొప్పవాడు గాను అంటుందట. నాకు ఇలా పొద్దునే తెలిసిందండి. ఉమామేశ్వరరావు గారు కోకిలలాగా ఏదో అన్నారు, నాకు రాదు అది అనగానే అమ్మ కోకిల కోపం వస్తుందట. అంతే వాల్మీకి కోకిలం నిజంగా కోకిలలాగా పాడాడండి, వినిపించాడండి. ఎవరి చరిత్ర? వాళ్ళ ఆవిడ చరిత్ర అదే వాళ్ళ కాదు, రాముల వారి చరిత్ర. అందుకని ఎవరి చరిత్ర అది కూడా ఎట్లా చెప్పాడు తెలుసు మీకు అందరికీ. ఎందుకోసం చెప్పాడు? అక్కడ కూడా మళ్ళా గురువే. ఎవరా గురువు? నారదుడండి. నారదం పరిప్రపంచ వాల్మీకిని ముని పొంగవం. నారదుడు చెప్పినటువంటి కథను ఆయన అనుగ్రహంతో రాశానని చెప్పుకున్నాడండి వాల్మీకి. ఇదండి గురు సాంప్రదాయం అంటే. వాల్మీకి నారదుడు నువ్వు రామ 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 అంటే నాలుగు తిరగలేదు అతను మహానుభావుడు. ఏం చెప్పాలి? మర్రా 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 అన్నట. అంత బలిసిపోయింది నాలిక. ఎందుకు? మనుషులను పట్టుకొని చంపుకొని తింటాడండి. ఎంత కిరాతకుడండి. అందుకని చెప్తున్నా తల్లి, రాముడి చరిత్రను మనం చదువుతున్నాము వింటున్నామంటే అంత కిరాకుడికి మనస్సునే మార్చాడే ఆ రామశబ్దం కానీ రామనామం కానీ ఆ రామశబ్దం కానీ. మనం మారకపోతే ఎట్లమ్మా? మారలేదు అండి. కానీ అంతే బండి, ఆ బండను కూడా మార్చగలుగుతాడు రాముడు. మరి దాని మీద శ్రద్ధ ఉండాలి. కాబట్టి ఇట్లాంటి ఇంత గొప్ప ఆ రామ చరిత్రను ఎవరైతే వాల్మీకి ఇక్కడ నేను ఎందుకు హేమాడి పంతు కూడా అంతేనండి. హేమాది పంతు బాబాతో మాట్లాడారు, బాబాతో కూర్చున్నారు. బాబా పక్కన కూర్చొని అన్నం తిన్నాడు ఆయన. బాబా పక్కన కూర్చొని వచ్చేవాళ్ళు ఏదైనా చెప్తుంటే అవి విన్నాడు ఆయన. అంతేగాని అది ఏదో తన సొంతం చెప్పలేదండి. ఆయన ఏం చెప్పాడో చెప్పాడు. అట్లాంటి ఆ రాముడి సేవ చేసుకున్నాడండి. ఎవరండి? హేమాడి పంతు. మరి వాళ్ళ తాత ముత్త నాన్న అందరూ కూడా శివభక్తులండి. కానీ ఈయనకి ఎందుకు రాముడి మీద భక్తి? ఎక్కడ రామాయణం ఆ రాముడి మీద నమ్మకం ఉన్నది కాబట్టి రామనామం చెప్దాం. చూడండి, ఇప్పుడు నామ సంకీర్తన చేస్తున్నారు. ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి. 24/7 అని ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఎక్కువైపోయింది. 24 గంటలు ఆ నామం కాసేపు కూర్చొని విందాం. అందుకని నిన్న చాలా, ఎందుకంటే మనము ఒక్కొక్కరికి ఎట్లా ఉంటుందంటే, క్షమించండి నన్ను, బాగా చక్కగా పాడుతున్నారు, తాళం వేస్తున్నారు. ఆయనకు సరిగ్గా లేదు, రాదు సార్, నాకు అంతకంటే బాగొచ్చు సార్ పాడడానికి. నీకు ఎందుకంటే నాకు అర్థం కాదు, నీ ఘనతని ఎందుకు చెప్పుకుంటావు సార్ అంటే ఆ 10 నిమిషాలు నువ్వు ఆ నామం చెప్తుంటే ఆ నామం పక్కన కూర్చోని వినడానికి నీకు చెవుడా? కోపం వస్తుందేమో, క్షమించండి, ఒళ్ళు బలుపడు ఆ మాట చెప్తున్నాను. అహంకారం. ఆయనండి ఆయనకు పద్మవిభూషణుడు వచ్చిందండి. ఆయన చెప్తే పద్మవిభూషణుడు వస్తే వచ్చిందయ్యా, లేదు లేదు రైతు కుటుంబంలో పుట్టాడు, చదువు రాదు, ఆయన నామని చెప్తాడు, నేను వినకూడదా? వినవద్దని చెప్పాడా? ఎందుకంటే మనిషికి ఆయనకు అవార్డ్స్ ఉన్నాయండి. ఆయన పాడితే ఆయనకు వస్తాయండి అవార్డ్స్, నీకు రావండి. అంతేనండి. మనం ఎంతసేపు వాడి స్టేటస్ అని చూసిన వాడిని నీకు గుర్తిస్తున్నాం. అందుకని హేమాడి పంత గారు అంట, నిన్ననే నేను ఎవరితోనో మాట్లాడుతూ ప్రసాదరావు గారితో, సాయిబాబా అంటే మనం ఆనందపడుతున్నాం. ఆ రోజుల్లో సాయిబాబా ఉన్న రోజుల్లో అట ఆ ఊళ్ళో, ఏ ఊళ్ళో? రామేశ్వరంలో కాదు, కాశీలో కాదు, షిరిడీలో
అంట్లు తోముకుంటూ స్నానం చేస్తూ ఏవో వాళ్ళు పనులు చేసుకుంటూ పాటలు పాడేవాళ్ళట. శివ శంకర రామ కాదండి సాయిబాబా గురించి. సాయిబాబా మహిమలను గుర్తు చేసుకుంటూ ఎంత అదృష్టం మా ఊళ్ళో పట్టింది చూడు బాబా, ఈ రకంగా మా ఇంట్లో ఈశ్వరుడు అనుకుంటూ పాడుతున్నారట. ఈ పాటలన్నీ ఎవరు విన్నారండి? హేమాడిపంతు విన్నారు. చెప్పారు కదా మొదటి రోజు 9900 పైకు పద్యాలు రాసిన ఈయన ఆ పాటలు వినే తర్వాత రాస్తాడు హేమాడిపంతు గారి సత్యత్తులో. నిజంగా ఆ పాటలు ఎవరైనా ఒక పుస్తక రూపంలో కానీ కాస్త గ్రంథస్థం చేస్తే బాగుండు. నిజంగా అసలైన కవిత్వం అంటే అదే. మనసులో నుంచి ఉప్పొంగిందండి. దానికి ఏం రాగం సార్, ఏం తాళం సార్, ఇట్లాంటి వాడికి తెలుస్తుందండి. వాడికి ఏముందండి, నిజంగా పసిపిల్లాన్ని తల్లి పడుకోబెడుతుంది, నీకే రాగం బాగుండదులే అని మాడుతుందా బాణి? తల్లి ఏమైనా మారుస్తుందా అండి? ఆమె పడుకోవాలి, ఆ పిల్లోడు అంతే. దానికి ఎంత ఏ రకంగా బాగుంటుంది కాదండి, ఈమెకి ఏ రకంగా ఆమె పడుకుంటుందో తెలుస్తుంది. ఇంతే, మీకంటే ఈ రాగం పాడితేనే పడుకుంటుంది అనుకుంటారేమో కానీ మా అమ్మ ఇంతే. అట్లా అంటే అది తల్లి చేసే పని. అలాగే మేలుకొల్పాలి. అందుకని హారతులు ఉన్నాయమ్మా. నేను చాలాసార్లు గుర్తు చేస్తున్నాను ఈ సాయి జ్ఞాన యజ్ఞాలలో. సాయిబాబా భక్తులు 4 మర్చిపోకూడదమ్మా. ఒకటి సాయి నామం, రెండవది సాయి సచ్చరిత్ర, మూడవది సాయి విభూతి, ఎప్పుడు మర్చిపోకూడదు. నాలుగవది సాయి హారతులు. హారతులు దాని అర్థం తెలుసుకొని మనకి ఎంతో కష్టం ఉంటుందండి, టెన్షన్ ఉంటుందండి, జ్వరం వస్తుందండి. ఒక్క హారతి పాట మననం చేసుకో. ఆరతి సాయి బాబా సఖ్యదాతార జీవా చరణారజతాలి జవదాసాం విసావా భక్తాం విసావా ఆరతి సాయిబాబా. మనస్ఫూర్తిగానమ్మా. నాకు రాగం రాదు, అది ఏ రాగమో నాకు తెలియదు. నిజంగా 140 టెంపరేచర్ ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తానమ్మా, తగ్గి తీరుతుందా. నీకే కాదమ్మా, నీ బిడ్డలకు కూడా. నువ్వు ఆ బిడ్డకి ఎట్లో ఏదో అయిపోతుందని నువ్వు ఇక్కడే కూర్చొని విభూతి మొదటగా పెట్టుకొని హారతి ఒక్క పాట ఏదైనా సరే, ఇదే కాదమ్మా, కాసేపు ఏదైనా మనస్ఫూర్తిగా హాయిగా ఆనందంగా ఒక్కటి గుర్తు చేసుకో. అందుకనే 4 హారతులు కూడా 4 వేదాలతో సమానం. వేదాలకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్వరం ఉంటుంది, అర్థం ఉంటుంది. అంటే స్వరం తప్పిపోయింది అనుకో, అర్థం మారిపోతుంది. పొద్దున్నే లేచాడు, వచ్చారు, పాడారు. గేవుని పొద్దుని గేవునియా చెప్పరా, జోడునియా కారాచరణి ఏ విలామాదా. స్వామి ఏ రాగమో నాకు తెలియదు. ఇద్దరు పోయినోడు కూడా వెళ్ళిపోతుంది. క్షమించాలి, మా ఆవిడ ఎదురుగానే ఉంది చెబుతున్నా, నేను అనుభవించి చెబుతున్నా. మొదట్లో మేము ఎప్పుడు 77లోనో ఏమో ఫస్ట్ వెళ్ళాము ఢిల్లీకి. అప్పట్లో ఈ కాగడ ఆరతి పోతే ఉన్నతంగా చెప్తాను, నన్ను తిట్టుకోండి. ఏందో కాగడ ఆరతి అంటారు, ఇక్కడ ఏదో నిద్రపోతున్నట్టు ఉంటుంది. అసలు తాళం ఉండదు. ఏది దాసగన్ గారి పాట వచ్చేదాకా అసలు తాళం ఉండదే, మీకు తెలుసు కదండి. అంటే అక్కడ దాకా తాళం ఉండదు. ఏదో గురు ఏంటే అంటే పొద్దున్న లేస్తున్నప్పుడు ఏం సార్ ఇంత స్లో ఉంది సార్ పాట కదా, పాయించండి సార్ సినిమాలు చెప్తారే. కాదండి, నీ గురువుకు నువ్వు మేలుకొలుపు చెబుతున్నావు. మేలుకొలుపు చెబుతున్నా అంటే అర్థం ఏంటి? ఆయన నిద్రపోతాడా? ఆయన నిద్రపోతే మన బతికేందట. అక్కడ కాదు. ఎంత ఏ రకంగా సూర్యుడు తన పని తన్ని చేసుకుంటూ పైకి వచ్చేస్తున్నాడో. నువ్వు లేవయ్యా శివయ్యా, నువ్వు లేవయ్యా అని మనం పోయి అడిగితేనే లేస్తాడా? సముద్రం నువ్వు కలవయ్యా దాంట్లో కలవయ్యంటే కలుస్తున్నదా? దాని పని చేస్తావు. వాటిని డిస్టర్బ్ చేయకు, మనతో మాట నీవు మెలుకో. నాకు మెలకు వచ్చింది కానీ సార్, నేను అప్పుడప్పుడు నాకు మెలకు వచ్చిందమ్మా, ఒరే మెలకు వచ్చింది కానీ ఇంకా నిద్ర లేవలేదు రాను. నిద్ర లేచానంటాడు. మళ్ళా నిద్ర లేచి ప్రయోజనం ఏముంది? మొత్తం నుంచి లేవద్దు, ఇంక కూర్చుంటాడండి, ఒక 10 నిమిషాలు ఆసనాలు వేసుకుంటాం. అది నిద్ర లేవడమా? అంటే తన ఒంటిలో ఉండే ఆ చైతన్యం నిద్రిస్తున్నది. ఇంకా అది ఆ బాణి అంటే నిజంగా. దాస్గన్ మహారాజ్ ఎప్పుడైతే ఇంకా ఆ సాయిబాబా భక్తుడు అయ్యాడు, కాస్తంత ఆయన సంకీర్తనాకారుడు. ఆయన
తెలుసు మీకు ఆయన పాడు. అట్లా ఈ హారతులు అనేవి ఏవైతే ఉన్నాయో మనసు ఆనందమండి. అందులో కూడా చెప్తున్నామ్మా, ఏ కార్యం చేసినా నామం చెప్పండి, సత్యత చదవండి, లేదా విభూతి పెట్టుకోండి, ఎవరికైనా విభూతి ఇవ్వండి. హారతులని ఈ 4 కూడా పూర్తి దాసభావంతో చేయండి. సేవకులం కాదు, భృత్యులమంటూ చేయండి. నామం చెప్పించండి, సత్యత చెప్పండి, లేదా వినండి. ఏదైనా దాసుని అయ్యాను ఆయన అంటే నాకు ఈ అదృష్టం కలిగింది. అందుకని హారతి నేనండి ఎంత బాగుపడతాను తెలుసా అండి. అమ్మ నీకు మైక్ ఇయ్యరు సార్, ఆయన బాగుపడతారు. ఏంటండి నాకు అర్థం కాదు. అంటే దాంట్లో కూడా తన పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి. ఏమిటిది? అక్కడ తాను ఒక అదృష్టంగా మనోనని చేసుకోయ్యా బాబా. కాబట్టి హారతి అంటే ఎలా ఉండాలో సేవ భావనలో ఉండాలి. సేవా కింకర భక్త ప్రీతి అత్తర పరిమళ వారి హో తేజహారతులు పడతాను. చాలామంది మీకు అందరికీ హారతులు వచ్చుండాలి. మరి సేవా కింకర భక్తి అంటే అర్థం చూడండి ఎంత గొప్పగా ఉందో. పడుకోబెడుతున్నాం, అప్పుడు పాడుతున్నాం, సేవ చేస్తున్నాం. ఎట్లాంటి సేవ? కింకర భక్త ప్రీతి అత్తర పరిమళ వారి హో. ఈ అత్తరు పరిమళాలు చెల్లేటువంటి అగరబత్తీలు ఉంటాయో మీకు అందరికీ తెలిసిన విషయం ఇది. అవి కరగాలి, అవి అరగాలి, అవి మడిపోవాలి. అయితే ఏమవుతుంది? మనకు వాసన. అవి మాత్రం అరగకుండా మండిపోకుండా ఏం సార్ అది మొదలు పోయింది. అది కరిగిపోయిందనుకో, ఆరిపోకుండా ఉందనుకో, అప్పుడు మనకు వస్తుందమ్మా. మనకేమో ఒంటి మీద ఏమత్త పడకూడదు, మనం నీట్గా ఉండాలి. మేము సేవ చేస్తున్నాం సార్. ఇదా అని ఆయన శరీరంతో చెయ్యి, మనస్సుతో చెయ్యయ్యా. మా అమ్మకి నేను చేస్తున్నా. ఇప్పుడు అమ్మకు చేయడమే కష్టమైపోయింది. ఇంకా ఎవరి సంగతి చెప్ప. అమ్మ లేదు, నాన్న అసలు ఒక్కటమ్మ. నేను చాలా సందర్భాల్లో దయచేసి కోపం వస్తుంది అందరికీ. అమ్మకు కానీ, నాన్నకు కానీ, భార్యకు కానీ, భర్తకు కానీ, పిల్లలకు కానీ, ఎవరికైనా ఒక్కటే, మనం మంచి ట్రీట్మెంట్ తీసుకోమ్మా, మంచి బీపీ ట్యాబ్లెట్స్ ఇవి వద్దు తల్లి, మీరు చెప్పకండి. ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మనం ఏం చేయాలి సార్? బాబా భక్తులుగా నేను చెప్తున్నది, నేను చేస్తున్నది, నేను అనుభవిస్తున్నది చెప్తున్నాను. అమ్మ బాగున్నావా? మాట్లాడటం కాదు, దగ్గరికి వెళ్ళు, ఆమె కాళ్ళు పట్టుకో, ఆమె చేతులు పట్టుకో, కాస్త సేవ చేయి. 4 రోజులు ఉంటానమ్మా, నువ్వేం భయపడకమ్మా, నీకు నేను చేస్తా. ఇంకా అయిపోయా ఆమె. ఏమైపోయా? రేపు ఇంకా గంట సేవడు వస్తుందని డాక్టర్ గారు చెప్తే ఇదేంటండి మీరు అంతేనమ్మా. మనిషికి కావాల్సింది మందే కావచ్చు. ఆ మందు కూడా ఆ మనస్సులో ఉండేటువంటి భావనను బట్టి ఉంటుంది. ఈ మందు తిని ప్రాణం పోతే బాగుండు అనుకుంటున్నా. పోద్దమ్మా, ఉండాలి. ప్రాణం ఎందుకు ఉండాలి? అనుభవించాలిగా. ఇంకా అమ్మో ఈ కోడళ్ళతో ఏమనిపించుకోవాలి, ఎవరితో ఏమనిపించాలి కావాలిగా. అప్పటికి మరి ఈ ఉపదానం వద్దమ్మా, ఇవన్నీ వద్దు. హాయిగా. అందుకనే ఎప్పుడు చూడండి, ఇప్పుడు హాస్పిటల్లో చేరుస్తున్నారు తల్లినో తండ్రినో ఎవరినో. దూరంగా కూర్చొని నేను చెప్తున్నాను, అబద్ధం కాదమ్మదమ్మా. ఎంత దూరంగా కూర్చుంటాడండి కొడుకు, ఎంత దూరంగా కూర్చుంటారని బంధువులు. ఎందుకంటే ఇప్పుడు ఏదో వైరస్లు వస్తున్నాయంట. దగ్గరికి పోతే ఏదో తనకు ఏమమ్మా కడుపున 9 నెలలు పెట్టుకొని కష్టపడిందే, పక్కన కూర్చోలేవా? మంచంలో ఉంటే హాస్పిటల్కి వెళ్తే నేను ప్రత్యక్షంగా నేను అనుభవించి మా మేనమామమ్మ 80 ఏళ్ళు బతికాడా? 80 ఏళ్ళు బతికాడు. పెద్ద ఆఫీసర్గా పనిచేశాడు నా మేనమామ. నేను వెళితే మామయ్య ఎట్లా ఉన్నావు? అసలు లేవలేదు ప్రసాద్, మీ మామయ్య పడుకొని ఉన్నాడంటే నేను పోగానే మంచం నుంచి లేచాడమ్మా. లేచింది చేసుకొని ఏడుస్తున్నాడు. ఏం మామయ్య, ఎందుకు ఏడుస్తున్నావు మామయ్య? ఇట్లా నన్ను అట్లా చేతిలోకి తీసుకొని పలకరించిన వాడు ఎవరూ లేరా హనుమయ్య. నన్ను హనుమయ్య అనిపించాడు. నా మొదటి పేరు హనుమయ్య. ఎవ్వరూ లేరు నాన్న అంటే ఎంత తాపత్రయపడుతుందండి ఆ జీవి. దాన్ని వదిలిపెట్టి ఈ పవర్ఫుల్, ఆ పవర్ఫుల్, ఆయుర్వేదం, దేనికమ్మా ఇవన్నీ మనం? కాబట్టి అది కావాలి. ఆ తర్వాత ఇవి ఉపయోగపడుతుంది కాదన్ను. విభూతి ఇవ్వు, సేవ చేయి, సలహాలు ఇవ్వకు. అట్లాంటి భావనలో బాబా భక్తులుగా మనం ఎట్లయితే చేస్తున్నాడో అది ఎవరు చేస్తారు? ఈశ్వరుడు మనకు చేయిస్తాడండి. ఈశ్వరుడు ఎవరండి? గురువు అండి. ఆ గురువు ఎవరండి? సాయిబాబా. అందుకని ఈ రామేశ్వరంలో ఆ ఈశ్వర తత్వం ఏదైతే ఉందో దాసత్వం అండి. సేవ చెయ్యి, సేవ చెయ్యి, సేవ చెయ్యి.
అది ఎలా నిరాడంబరంగా నీకెంత శక్తి ఉన్నా మీరు ఇంత శక్తివంతులు నా దగ్గర కొంతమంది అనుభవిస్తున్నారమ్మా. రాత్రంతా నా మంచం దగ్గర కూర్చొని చేశాడండి ఆమె ఎవరో వచ్చి. తర్వాత నాకు తెలిసిందండి ఆమె గైనకాలజిస్ట్ అని, పెద్ద ఫేమస్ డాక్టర్ అని అనుభవించారండి. అంటే ఆమె ఎవరో సాయి బంధువు. ఆమె సాయిబాబా మీద నమ్మకం ఉండే ఎవరో చెప్పారు నేను కూర్చుంటా మీరు ఇవ్వండి అన్నారు. ఎంతమంది అమ్మ నేను చెప్తున్నా, మనకు ఎవరు సేవ చేస్తారు కానీ నా గురువే నాకు సేవ చేస్తారు. ఈ అన్ని మిగతా బంధువులు ఉంటారే ఒకవేళ చేస్తారు, కానీ ఏ రకంగా నీకు గురువు మీద ఉండే నమ్మకంగా ఉంది. భార్య చేస్తుంది, భర్త చేస్తాడు, కానీ గురువు మీద నమ్మకం ఉండాలి. అట్లాంటి సేవ ఉన్నప్పుడు ఎంత వస్తారు ఆయన. మీకు అందరికి కొంతమందికి తెలుసుంటే సాయి లీలమ్మ గారి పేరు విని ఉంటారు. ఇప్పుడు లేదు, ఆమె పరమభక్తి సాయిలో లీనమైపోయింది. ఆమెకు 6 నెలల పాటు ఒక కొడుకు ఒక కూతురు, భర్త రైల్వేస్లో ఆఫీసర్ కలకటాలో ఉంది. ఆమెకు గైనకాలజీ ప్రాబ్లం వచ్చింది, అది ఇన్క్యూరబుల్ అన్నారు, కానీ మంచాన పడింది. ఆ రోజే ఒక పిల్లవాడు వచ్చాడు, 10-12 ఏళ్ల పిల్లవాడు. 6 నెలలు ఆమె ఇంట్లో ఉన్నాడు. నీ పేరేమిటిరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? నాకు అన్ని ఊళ్ళు నావేనమ్మా, ఏదో పని మీద వచ్చా కలకటాకు, మీ ఇంట్లో కాసేపు ఉంటానమ్మా, కొద్ది రోజులు ఉంటానమ్మా. మంచి నీళ్ళతో సహా మంచం మీదకి దగ్గరికి తీసుకొచ్చి బాత్రూంలో నీళ్లు పెడితే బయట పెట్టి లోపల పెట్టి బయట ఉంటే, ఎందుకంటే మీరు ఆడవాళ్ళు కదమ్మా, ఈ నీళ్ళు లోపల పెడితే మళ్ళీ మీరు అట్లా సేవ చేశాట. ఆ సేవ చేసిన ఆయన ఎవరండి తెలియదు. ఎప్పుడైతే మీకు బాగుంది, ఇంకా అమ్మ నువ్వు నడవచ్చు, ఇంకా నీకేం కాలేదు, తర్వాత ఇబ్బంది ఏమి ఉండదంటే ఆ రోజు మధ్యాహ్నం కల్లా పిలవలేడు. ఇది జరిగిన కథమ్మా, నేను అబద్ధం చెప్పడంలా, ఇది జరిగిన కథ. ఎందుకు చేస్తారు అంత ఆ టైం మీద అయిపోయింది. ఎక్కడ మైనాతాయి కథను మనం వింటున్నామా లేదా సత్యత్రంలో? మరి ఇది జరిగిన కథ కలకటాలో సాయిలీలమ్మ గారికి. మరి ఎక్కడ, నా ఊరు కాదు, నా ప్రాంతం కాదు, ఎక్కడికి వెళితే అక్కడ ఎవరండి మీరు కొత్త మానవుని ఆ ఫోన్ అంతే, మేము బాబా భక్తులండి మీకు సేవ చేస్తున్నాం అంతే బాస్. అంటే మన మనస్సు ఎంత నిర్మలంగా సేవాభావంలో ఉంటుందో, నా గురువు నా దగ్గరికి సేవ చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఆయనకి ఏమవసరం? అమ్మ ఇంత మంచి పవిత్రమైన మనస్తుంది, నాయన ఇంత మంచి పవిత్రమైన మనస్తుంది, నీకు నేను సేవ చేస్తున్నానా? ఈశ్వరుడికే సేవ చేస్తున్నా, శ్రీ మహావిష్ణుకే సేవ చేస్తున్నా అని. గురువు ఎవరు? ఈశ్వరుడు అండి. అందుకని మొట్టమొదటి గురువు ఎవరు? ఈశ్వరుడే. అలాంటి ఈశ్వరుడు నీకు సేవ చేస్తాడమ్మా. అలాంటి ఈశ్వరుడు సేవ చేశాడు శ్రీ మహావిష్ణుకి ఈ రామేశ్వరంలో. అలాంటి ఈ రామేశ్వరంలో సత్యతను అన్వయం చేసుకుంటూ, ఇప్పుడే నేను చెప్పానమ్మా, రాముల వారు రూపం చూసేటంటే మోహం పడేవాడు. అందుకని రూపం ఎక్కడైనా చూడండి, ఒక్కసారిగా మనల్ని ఏం చేస్తుంది? ఆకర్షితం చేస్తుంది. షిరిడీకి వెళుతున్నారా? చాలామంది వెళ్ళుంటారు. ఈ స్వయం పుణ్యమాన్ని ఎంతోమంది వెళ్తారు. విగ్రహం దగ్గరికి వెళ్ళండి, మీరు ఆ మూల కూర్చోండి, ఏం జరుగుతుంది మీకు? నాకేం జరుగుతుంది మీకు నేను చెప్పను. మీకేం జరుగుతుంది? నన్నే చూస్తున్నాడు సార్ బాబా. ఆ మూల కూర్చున్నా, ఈ మూల కూర్చున్నా, మధ్య కూర్చున్నా, నిన్నే చూస్తున్నా అంటే ఆ శిల్పం చెక్కినటువంటి శిల్పి గొప్పతనమా? కాదు, సాక్షాత్ ఆ మహానుభావుడు ఆ రూపం దాల్చాడు. అక్కడ యథార్థానికి అక్కడ ఏముండాలట? బూటీ గారు ఏమనుకున్నారు? కృష్ణుడి విగ్రహం ఉండాలి. కృష్ణుడు ఎవడండి? కదిలిస్తాడండి. కృష్ణ అంటే అర్థం ఏంటి? కదిలించేవాడు. ఇప్పుడు ఆయన నన్ను కదిలించేశాడు అనుకోండి, ఏం కృష్ణుడండి మీరు అన్న తప్పు లేదు. రామా అంటే రాముడు ఏం చేస్తాడట? ఆకర్షితం చేస్తాడు. అందుకని శబ్దంలోనే అర్థం అది. అట్లాంటి మోహింపగలిగినటువంటి రాముడు ఇట్లా ఎందుకు మోహిస్తాడండి? ఆయనకి ఏమవసరం అండి? ఆయనకేమైనా పార్టీలో మెంబర్షిప్ కావాలా? అవసరమైందని ఆయన రాదండి. చక్రవర్తి అండి ఆయన. ఎంతమంది దాసులు ఉన్నారండి, ఎంతమందిని ఋషులు. కొంతమంది అడవిలోకి వస్తే ఋషులు మోహింపబడ్డారట. అందుకనే పురాణాల్లో చెప్తారు, రామాయణంలో లేదు ఇది, పురాణాల్లో చెప్తారు. ఆ తర్వాత వాళ్ళే గోపికలుగా పుట్టారు. మరి అట్లాగే అంత మోహించగలిగిన శక్తి ఉన్నా కూడా ఆయన ఎవ్వరి దగ్గర నన్ను చూడు, నన్ను మోహించుకో, చూడు నీకు నేను శక్తి చూపిస్తాను ప్రదర్శన చేశాడా? ఎక్కడన్నా ఉందమ్మా? నా దగ్గరికి రండి, నా మోహన్ చూడండి, నన్నే చూడండి, మీరు ఎంత ఆనందం. ఎక్కడ లేదే రాముడికి. ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడంతే. ఏ పని చేశాడు ఆయన? ఆయన పని ఆయన చేసి ఏం చేశాడు? మా నాన్న ఏం చెప్పడా చేస్తా.
నేను ఏం చేయాలో అది చేస్తా, నా 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 భార్యతో పాటు ఏం చేయాలో అది చేస్తా, ఇదే చేశాడు కదమ్మా. కానీ ఎన్ని మహిమలు చూపించాడమ్మా. అదేంటి సార్, కృష్ణుడు మహిమలు చూపించాడు కానీ రాముడు మహిమలు చూపించాడా? మీకు అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది కదా. చూపించాడు. ఎక్కడ తెలుసా? ఎన్నో ఉన్నాయి. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, నేను సత్యత చెప్తూ మీ ముందు చెప్తున్నా. మహిమలు చూపించాడు కానీ మహిమల కోసం ఆయన పాకులాడారా? ఏ మహిమ అండి? ఒక బండలాగా ఉండేటువంటి దాన్ని పోయి కాలు తాకితే అది ఆడపిల్ల అయిపోయింది, అది మహిమ కాదమ్మా. రాముడి నామని రాయకుండా, ఇది బండ మీద రామాని రాయకుండా రాయి వేస్తే అది పైకి ఎలా రాలే. ఇక్కడ జరిగింది రామేశ్వరంలో కదా. అప్పుడు హనుమ చెప్పాడు రామ, అప్పుడు మీకు అది రామాయణంలో లేదు కానీ అది నా పేరు చెప్తే మీరేమో వేస్తే అదేమో హాయిగా పైకి వచ్చి వంతనైంది. మరి నేనే వేస్తాను ఒక రాండి, అదే కదా కింది విన్నా. నేనే నా పేరు కదా మీరు వేసుకొని రామా అని అంటే మీ దృష్టి అండి. రాముడు మాకు దేవుడు కాదు, రాముడే మాకు ఆధారం అని ఆ కోతులన్నీ కలిసి శబ్దం చూడండి. ఎంత అది మహిమ కాదమ్మా. ఒక్క రాముడు కాదు, వందల కోతులు ఆ రాముడు శబ్దాన్ని చెప్పి వాడిది కట్టింది, అది మహిమ కాదమ్మా. ఎక్కడ కానీ మహిమ కాదు ఇది. భక్తులు వాళ్ళకుండే ఆ సేవా భావనలో వాడు పొందుతున్న ఆనందం. అదే బాబా చరిత్ర కూడా అమ్మ. రాముడు ఏ రకంగా తాను ధర్మాన్ని ఆచరించి 10 మందికి ధర్మాన్ని ఇట్లా ఆచరించమని చెప్పకుండా చెప్పాడు. మీరు చెయ్యండి, నేను చేస్తున్నా కదా, ఎందుకు నిద్రపోతారు? వద్దు, భగవంతుడు సేవ చేయండి, గురువులను నమ్ముకోండి. ఆయన ఏం చెప్పలేదండి. వశిష్ఠుల వారి దగ్గర పోయి ఆశ్రమంలో పోయి అన్నదమ్ములు అందరూ కూడా సేవ చేశారండి రాముల వారికి, ఏదో ఆ గురువు గారికి. ఎక్కడ గురువు కానీ మహర్షులు మహాత్ములు ఎవరైనా కనపడితే వాళ్ళకు నమస్కారం చేయడమే. పైన ఎంత గొప్ప సంస్కారవంతుడమ్మా రాముడు. ఈరోజు రామేశ్వరంలో గుర్తు చేస్తున్న రామతత్వంలో సాయంకాలం శివతత్వం గుర్తు చేసుకుందాం కొద్దిగా. ఈయన ఇచ్చిన అవకాశాన్ని నేను కాస్తంత వినియోగించగలుగుతున్నాను అనుకుంటున్నాను. దాంట్లో అంత గొప్పగా ఆలోచన చేసి ఆ రామ శబ్దంలో ఉండేటువంటి దాంట్లో చెప్తూ ఆ రకమైనటువంటి ఆయన ఎట్లా ఉండేవాడట, ఎంత సుగుణాలండి ఆయనకి. ఎక్కడ కూడా పొగడ్తలానికి అవసరం లేదండి. ఎంత వాడి ఆదానుభావం అరవిందరాయ ఇవన్నీ స్తోత్రాలు చేయండి, అంతే వెళ్ళిపోతుంటాడు. తన పని తను చేసుకుంటే తను ఏం చేస్తాడు ఇది మీరు చెయ్యండి అని చెప్పడండి. తను చేస్తాడంతే, తను చేస్తాడంతే. ఎన్ని చేశాడమ్మా తను. అంటే ధర్మాన్ని తప్పించి మీకు అంటే మీరు రామాయణాన్ని విని ఉంటారు, రామాయణంలో ఉన్నది అది నేను గుర్తు చేస్తున్నాను. అది తల్లులు వచ్చారు, 3 తెలుసు కదా, కౌసల్య కైకేయి 3 వచ్చారు. వాళ్ళకు బొట్టు లేదు, చూసుకున్నాడు. సో మా నాన్నగారు పోయారు. ఎవరు? రాముడు వారు తెలుసు. లక్ష్మణ స్వామి చెప్పేశాడు, భరతుడు వచ్చి చెప్పాడు నాన్న లేడి కానీ. వెంటనే ఏం చేశాడు తెలుసండి రాముడు? ఎక్కడ? రామేశ్వరంలో కాదు, సరయూ నది అయోధ్యలో. అంటే దాటాడు, అడవులోకి వెళ్ళిపోయాడు కదా. ఏం చేశాడట? నీళ్లు తీసి, నదిలో నీళ్లు తీసి దాంట్లో వదిలేడట. అంటే తర్పణం విడవడం అంట. తండ్రి చచ్చిపోయాడు, విన్నాడు. వినంగానే ఆ పని. అప్పుడు కర్ణాదుడు అని ఒక ఋషి ఉన్నాడట అక్కడ పక్కన. ఇది రామాయణంలో ఉంది. అందుకని వాల్మీకి ఆయన ఇట్లాంటివన్నీ పెద్ద నమ్మడు. ఆయన కూడా ఋషే. ఆయన పేరు కర్ణాదుడు. మీరు చెక్ చేసుకోండి కావచ్చు. ఆయన అన్నాడు, ఏం రామా నువ్వు చక్రవర్తివి కదా, ఇప్పుడంటే సరే మీ నాన్నగారి మాట నిలబెట్టుకోవడానికి రకంగా చేస్తున్నా, నీకెందుకయ్యా రాముడు చచ్చిపోతే నేను నీళ్ళు విడిచిపెడితే వస్తాడా? ఆయనకి తెలుస్తుందా ఇదంతా అన్నట. అప్పుడు రాముడు ఏమన్నాడు తెలుసమ్మా? అందుకనే ధర్మానికి రూపం కాదు, ధర్మాన్ని ఆచరించినటువంటి భగవంతుడు ఆయన. అందుకనే ఆ భగవంతుడు సేవ చేశాడు శివుడు ఈ రామేశ్వరంలో. అందుకనే చెప్తున్నా, ఏమన్నా అంటే రాముడు, అయ్యా మహర్షి నమస్కారం, మీరు మహర్షులు, మీరు సర్వసంగ పరిత్యాగులు మీరు, కానీ నేను చక్రవర్తిని. నేను ఒక రాజ్యాన్ని ఏలేటువంటి రాదు. నేను ఈరోజు మా నాన్న చచ్చిపోయాడని విన్న తర్వాత నీళ్ళు వదలకపోతే రేపు నా కొడుకు వదలడు, నేను వస్తే నా బంధువులు వదలను నేను పోతే. కాబట్టి ముందు నేను ఆచరిస్తే కదా నా ప్రజలకు నేను చెప్పాల్సిందే. ఇదండి రామ రాజ్యం, ఇదండి రాముడి మనస్సు. కాబట్టి ఈ రామేశ్వరంలో అట్లాంటి రాముడికి సేవ చేసిన వాడు ఎవడండి? అందుకని రామేశ్వరం
ఈ క్షేత్రంలో అలా ఆ రాముడిలాగా ఆ రోజుల్లో షిరిడిలో ఉండి ధర్మాన్ని ఆయన ఆచరించాడండి ఎవరు. కానీ అందుకనే కథలోకి వస్తున్నా ఆ కథ ఈ కథ కన్ఫ్యూజ్ చేస్తున్నానమ్మా, క్షమించండి అమ్మా, గుర్తు చేసుకోండి. ఏంటది? చోళకారు వచ్చాడండి బాబా దగ్గరికి. ఏ కథ నుంచి ఎటుపోతున్నాను వీళ్ళ ఈ మహాత్ములు ఇట్లాంటి వాడు కూర్చున్నందువల్లనే ఈ కాస్త ఎటో పక్కకు పోకుండా చెప్తున్నానేమో అనిపిస్తుంది. అంటే నాకు అంత ప్రజ్ఞ లేదు. చోళకారు అన్నట మూలంలో ఉందండి. సాయిబాబా చూశాడండి ప్రత్యక్షంగా. ఏమన్నాడు తెలుసమ్మా? బాబా నువ్వు బ్రహ్మచారి అయినటువంటి శ్రీ మహావిష్ణువులాగా ఉన్నావు అన్నాడు. శ్రీ మహావిష్ణువు ఎక్కడన్నా బ్రహ్మచారిగా ఉన్నాడమ్మా? ఇద్దరు కూడా ఉన్నటువంటి ఉన్నాయి కథలు, 8 మంది ఉన్న కథ కూడా ఉంది. అంటే బ్రహ్మచారి అయినటువంటి శ్రీ మహావిష్ణువు అయ్యా నువ్వు అన్నాడండి. ఎందుకో అక్కడ కనిపిస్తున్న విష్ణువు ఆయన. ఈయన విష్ణు భక్తుడు. ఈయన ఎవరు? చోళకార్. అంటే నీ మనస్సులో నీ కోరిక ఉంది చెప్పుకున్నాడండి. అందుకని మనం ఎవరిని అడుగుతామండి? పుట్టంగానే అమ్మా ఇది నాకు ఇయ్యమ్మా అని అడుగుతాం, నాన్న ఇదమ్మా. కనిపించిన వాడిని అడుగుతాం కదమ్మా, కనిపించని ఎవరిని అడగడం ఎట్లా? అందుకని కనిపించని ఆ శివుడిని అడిగితే ఆయన ఇచ్చేది ఏంటి? బూడిదాన్ని ఏదో పాట రాశారే అంటే కనిపించేవాడు విష్ణుమూర్తే. అందుకని నువ్వు ఎట్లా ఉన్నావు బాబా? శ్రీ మహావిష్ణువే నువ్వు, నిన్ను అడుక్కుంటానా? అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, మనము ఒక కార్యం కోసం వచ్చినప్పుడు గోల్ అంటారు చూడండి, ఆ ధ్యేయం అంటారే అది పక్కా ఉండాలి. దర్శనం చేసుకోవాలి, డబ్బులు లేవు, కూడగట్టుకున్నాడు, వచ్చాయి, ఏదో కష్టపడ్డాడు, వచ్చాడు ఎక్కడికి? షిరిడీకి. జోగ్ గారి ఇంట్లో దిగాడు. 2 రోజులు సరిపోయింది. 3వ రోజు వెళ్ళొస్తాన్నాడు. బాబా ఏం చేశాడు తెలుసుగా? మీ ఇంట్లో దిగాడు కదా ఆయన, ఎక్కువగా చక్కెరలో ఛాయ్ కప్పులలో, ఛాయ్లో కాదు ఛాయ్ కప్పులు ఉంటాయి దాంట్లో చక్కెర వేయి ఎక్కువగా. నాకేది చెబుతాడు అని అనుకున్నాడు జోగ్. చోళకారు విన్నాడంటే వెళ్ళి పరిగెత్తుకొని కాలంలో పడ్డాడు. ఏమిటయ్యా బాబా నీకు ఎట్లా తెలుసు? 4 నెలలు చక్కెర లేకుండా ఛాయ్ తాగాను నేను ఎవరికైనా చెప్పలేదే. ఇదండి శ్రీ మహావిష్ణువు లీల. ఆయన మాయాతో కూడుకున్నటువంటి ఆయనే శ్రీ మహావిష్ణువు. ఆయన పక్కనే ఉంటుంది ఆమె మహాలక్ష్మి, అదొక మాయ. అంతే కదమ్మా, మహాలక్ష్మి ఒక మాయ. ఈరోజు ఇక్కడ ఉంటుంది, రేపు ఇంకోతోడు పోతుంది. కానీ శ్రీ మహావిష్ణువుతోని ఆయన లేకుండా ఆయన పోదు. అట్లాంటి అంత నాకు చెప్పాలా? నువ్వు ఎంత గొప్పవాడే నా శ్రీ మహావిష్ణువు తెలియదండి. నువ్వు బీదవాడివా? కుచేరుడు వచ్చాడండి, ఎవరి దగ్గర తెలుసుగా? శ్రీనిలకు కాదు కదండి, దయచేసి క్షమించండి. వాటితో వీటితో ఎందుకని అదే మన తాత ముత్తాతలందరూ ఈ భాగవతం రామాయణం చదివారే. ఈరోజు నేను సచరిత్ర గుర్తు చేసుకోండి అంటే వాళ్ళ పెద్దల అనుగ్రహం అమ్మా. ఇదంతా బాబా చరిత్రలో మొత్తం మనం అన్వయం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎంత బీదవాడమ్మా కుచేరుడు. సంతానాన్ని చూస్తే నంబర్లు చాలా ఉన్నాయి. మరి ఎక్కడైనా మీరు కుచోలోపాక్షారం విన్నారో ఏమో తెలియదు, చదివారో లేదో తెలియదు. కృష్ణుడు ఎవరో శ్రీకృష్ణుడు కోటీశ్వరుడు. ఆయన ఎక్కడైనా ఏమిటయ్యా పిల్లలు ఎక్కువట కదా, నువ్వు దరిద్రుడుగా ఉన్నావుట కదా అని అన్నాడా? ఓ రాత్రంతా ఉన్నాడట, నిద్రపోలేదు. ఎవరు? కృష్ణుడు. ఇద్దరూ కలిసి చక్కగా మాట్లాడుకున్నారట. తెల్లవారిందట, ఏమడకుండా వెళ్ళిపోయాడు. తెలుసు మీకు కదా ఏం మాట్లాడాడు? ఏందని ఏమట అంతసేపు ఏం మాట్లాడతారండి? భార్యలందరూ ఎవరు? మీరు బండి, నేను నా స్నేహితులతో మాట్లాడు. అదని మా స్నేహితం అంటే ఎవరితో? శ్రీ మహావిష్ణువుతో. ఏం మాట్లాడాడు తెలుసా? విన్నారా ఎప్పుడన్నా? నువ్వు చిన్నప్పుడు గురువుగారి దగ్గరికి వచ్చావుగా, నేను వచ్చానుగా. అప్పుడు ఆ గురువుగారి భార్య ఆ అమ్మ ఎట్లా పెట్టిందో తెలుసుగా నీకు? ఎంత రుచికరంగా గుర్తుందా కుచేలా అని అడిగాడటండి. ఇది రాత్రి సంభాషణ. నీకెంత డబ్బులు వస్తాయి, నీకెంత డిఏలు వస్తాయి, నీకెంత పోనీ, ఇది మనకు ఈ రోజున ఉండే సంసారం. మీ ఆయనకి ఎంత వస్తుంది, ఇది సంసారం. కానీ కుచేరుడు నారాయణ అంటే దరిద్రుడు ఎవ్వడు కాదమ్మా బాబా. శ్రీ మహావిష్ణువును కనుక నమ్ముకున్నటువంటి గురువుని నమ్ముకుంటే దరిద్రుడు ఎవ్వడు కాదు. భావదరిద్రం ఉంటుందేమో కానీ ఆ భావనలో, ఆ దృష్టిలో కనుక ఆ మహావిష్ణువును, ఆ గురువును కనుక నిత్యం గుర్తు చేసుకుంటే ఆయనంత దరిద్రుడు కాదు, ధనవంతుడు కూడా ఉన్నాడు. అందుకనే సత్యత్తుల కథ చెప్తున్నా. ఇప్పుడు కుచేలోపాఖ్యానం చెప్పాగా,
ఒక ఆయన మూలే శాస్త్రి అని ఒక ఆయన వచ్చాడు కదండి. ఇప్పుడు చోళకారుగా చెప్పాను, మూలే శాస్త్రి వచ్చాట. ఎవరిని చూశాడండి మూలే శాస్త్రి షిరిడీకి వచ్చి? సాయిబాబాని చూశాడా? కాదట, మా గురువు గారిని చూశాను. అక్కడ ఆ సందర్భంలో ఏమాడి పంతగా రాస్తారు, నా గురువు నిధనుడైనాడు, నా గురువు నిధనుడైనాడు. నిధనుడు అంటే నిధనపతయే నమః అంటే పరమపదించాడని అర్థం. కానీ ఈ రోజున నా గురువు నిధానుడైనాడు అంటాడు. చూడండి, పదప్రయోగం ఎట్లా చేస్తాడమ్మా హేమాడి పంత. నిధనుడైనాడు, కానీ ఇప్పుడు నాకు అతను నా గురువే నిధానుడైనాడు అంటే నా కంటికి ఎదురుగా కుబేరుడిలాగా కనిపించాడు. కుబేరుడిలాగా కనిపించాడంటే కోట్ల డబ్బులతో తీసుకొని మీకు కాదు, తృప్తిని అందించేవాడే నా గురువమ్మ. తృప్తి లేనిది ఎంత ధనమున్నా తండ్రికి. అట్లాంటి తృప్తి నాకేం తక్కువ ఉంది. ఇంతమంది బంధువులు ఉన్నారే, నేను ఎందుకు ఏడవాలి? అవసరమైతే కొంతమందికి చూడండి, ఎన్ని వచ్చినా ఎవరెంత సహాయం చేసినా ఎప్పుడు చూడి ఏడుపు మొహమే. మొహంలో కూడా కనీసం నవ్వుతూ మాట్లాడేవాడు ఉంటారమ్మా. చాలామంది మీరు చూస్తుంటారు, చిట్టపట్ట చెప్పాడు కొంతమంది చూడండి ఎన్ని కష్టాలలో ఉంటారో. ఎవరికి కష్టాలు లేకుండా చాలా కష్టాలలో ఉంటారండి. కానీ పలకరిస్తే బాగున్నారు బాబు గారు నవ్వుతుంటాడు. నీకేది కష్టాలు లేవా? ఆయనకి లేవా? ఒక కన్నుతో దాకా నాకు 3 కళ్ళు ఉన్నాయంటాడు. మరి ఇదండి అంటే ఈ నిధనం కాదు, నిధానం. అంటే కుబేరుడు ఎవరయ్యా అంటే గురువును నమ్ముకొని గురు సేవలో స్మరణ చేసేవాడు నిజమైన నిధానుడు. అంటే కుబేరుడు అండి. అట్లాంటి కుబేరుడైనటువంటి స్థితిలో ఆ శ్రీ మహావిష్ణు. అందుకని ఇది శివుణ్ణి అడిగితే రాదండి, అది మహావిష్ణువుని అడగాలి. చోళకారు అడిగాడు, మూలే శాస్త్రం చూచాడు. అట్లా ఆ గురువు యొక్క స్మరణలో, ఆయన సేవలో, ఆయన ఆలోచనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఈ రకంగా మదనం దరిద్రం రాదండి. కుబేరత్వం కాదు అంటే ఆ కుబేరుడు అంత తృప్తిగా నువ్వు ఆనందంగా పడవచ్చు. చివరిగా గుర్తు చేస్తాడు, మోహం కలిగించేవాడు మహావిష్ణువు కదండి. ఇప్పుడు విన్నారుగా, రాముల వారు మోహం కలిగిస్తాడు. కానీ మోహం కలిగిస్తాడు కానీ అమ్మా నేనెంత మొహాన్ని కలిగించినా నా నుండి మీరు ఏదైనా ఆకర్షితులై లౌకికంలో పడ్డారో మీ చెవులు ముక్కులు 2 గొప్పవి. తెలుసుగా కదా, అర్థమైపోయిందిగా. రాముని చూసి ఆ శూర్పణఖ ఆ దరిద్ర బుద్ధి ఏందండి, ఏమైందండి? లక్ష్మణస్వామి ఏం చేశాడు? ఇదమ్మా మొహాన్ని, ఆయన ఋషులకే మొహాన్ని కలిగించేవాడు. కానీ ఋషులు అనుకున్నాట ఇంత మొహం కలిగించేవాడు కాబట్టే నువ్వు భగవంతుడు, పరబ్రహ్మము నువ్వే, విష్ణువు శ్రీ మహావిష్ణువు నువ్వే అని వాడు ఆ రకంగా మొహం కలుగుతుందండి. బాబా మొహం చూసి మొహం కలుగుతుంది, మహాత్ములు మొహం చూసి మొహం కలుగుతుంది. కానీ ఆ మొహాన్ని చూసి మనం లౌకికమైన ఆలోచన మనలో పెంచుకోకూడదు. మన ఆలోచన ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి ఈ పద్ధతిలో ఆలోచన చేయనే మనసు రాకూడదు. అందుకని గురువు ఏం చేస్తాడంటే, పెద్దవాళ్ళు ఎవరు చెప్తే విన్నాను, గు అంటే భగవంతుడి మీద భక్తి కలిగించేవాడు, రు అంటే లౌకికమైన విషయాల నుంచి విరక్తి కలిగించేవాడు. భక్తి, విరక్తి, ముక్తి, మూడవది ముక్తి కలిగిస్తాడు. ఈ 3 అంటే భక్తి కలిగిస్తాడు, భక్తితో పాటు విరక్తి కలిగిస్తాడు. అనుభవించాను భార్యతో ఇన్నాళ్ళు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు హాయిగా ఉన్నారు, అయినా హాయిగా ఉన్నారు. ఏమైంది మాకు తక్కువైంది? మాకు ఏం తక్కువైంది? ఏమో సార్ మా ఆవిడ ఏమైపోతుంది. ఎందుకు ఏడుస్తా? అనుభవించాగా భర్త. కాబట్టి ఎక్కడా లేదు, అనుభవించానయ్యా నీ దయ వల్ల. అదండి అట్లా నిర్భయత్వ స్థితిలో తృప్తిగా అందించేవాడు గురువు అండి. ఎందుకంటే సాయిబాబా భక్తులుగా లేదా శ్రీ మహావిష్ణువైనటువంటి మోహం కలిగించేటువంటి రాముడట నిజంగా ఆ రోజుల్లో ఎవరికి కూడా లౌకికమైన విషయాలలో నా భార్యతో నేనున్నట్టు మీరు ఉండండి, కలిసి ఉండండి. ఎప్పుడూ సుఖంలో కాదు, సుఖంలో ఎవడైనా కలిసే ఉంటాడు, డాలర్లు సంపాదించుకుంటూ అమెరికాలో ఉంటే. కానీ కష్టంలో కూడా అడవిలో, అందుకని చెప్తుంది కదండి మీకు, ఇది రామాయణంలో ఉన్నమాట చెప్తారు. రామేశ్వరంలో గుర్తు చేస్తున్నాడు మహానుభావుల వారు. ఏమిటది? అమ్మ అన్నదట. ఏ అమ్మ? సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు నాకు తండ్రిని. త్యాగరాజ స్వామి ఇదే తమిళనాడులో తెలుసు మీకు కథ. ఆయన అన్నట్టుగా అమ్మ అన్నదట. ఎప్పుడట? పెళ్ళయిందండి, కొత్తగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురండి. ఏం చేశారు తెలుసుగా? అమ్మ ఎవరు?
కైకేయి చెప్పింది, నువ్వు అడవిలో పో, నా కొడుకు పట్టాభిషేకం చేయాలి, మరి ఇదో పెట్టుకోవాలా, నువ్వేమో అడవిలో పోవాలి, నా కొడుకేమో చక్రవర్తి కావాలి, ఎట్లా ఇది? అమ్మ నమస్కారం, మీ ఆయన నాన్న చెప్పలేదటండి, అది జరిగింది వాల్మీకి రామాయణంలో. ఆయన ఏం నోరు విప్పి ఒరే రామ నువ్వు అడవికి పోరా, మీ అమ్మకు చెప్పారా, నా దరిద్రం పాడైపోయింది, ఎప్పుడో వరం ఇచ్చానంట. ఆయనకి స్పృహ తప్పిపోయాడండి. నా కొడుకు నన్ను ఎట్లా చెప్పమంటావే బాబా, ఎక్కడ పైన రాముడు అంటే మహా 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 ప్రేమ. ఎందుకని ఆ తర్వాత ముగ్గురు పుట్టారు, రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. కానీ రాముడు అంటే పిచ్చి. అవి ఎవరెవరికో మొహం కలిగించే రాముడు మరి దశరథుడు కలిగించాడా అమ్మా? ఇంకా చూడండి, ఆ రోజున ఆ పాడు బుద్ధితో ఆమె అన్నదే ఎవరు? కైకేయి. అసలు రాముడు బాగా పెంచింది ఎవరో తెలుసా? కౌశల్య గారట. ఎందుకో సుబ్బయ్య గారు చెబుతున్నారు అప్పుడు వాల్మీకి, ఇప్పుడు సుబ్బయ్య గారు చెబుతున్నారు ఏమని, అసలు కౌశల్య కంటే ముద్దు ముద్దుగా ఆడించి పాడించి అన్నీ లాలించింది ఎవరంటే కైక. అంటే ఎంత మోహం ఉండకపోతే నా కడుపున పుట్టిన భరతుడేమో మా మేనమామ ఇంటికి పోవాలా, ఆ కౌశల్యగా పుట్టిన ఆ పిల్లల్ని ఏం ఎక్కడ వచ్చిందమ్మా? ఇప్పుడు సౌతులు అంటే ఎట్లా ఉంటారో తెలుసు, ఇప్పుడు లేదేమో మరి. అట్లా ఆ బిడ్డ ఆ రాముడు అంటే చంద్రబింబం అటండి అమ్మ. పుట్టింది ఎక్కడండి? సూర్యవంశంలో. సూర్యవంశంలో చంద్రబింబం పుట్టింది. అందుకని మొన్న రాముల వారి కళ్యాణోత్సవం జరిగితే నాకెందుకు గుర్తుకొస్తలేదు, నాకైనా వస్తున్నది. మేము మామూలుగా కళ్యాణానికి ముందు మన ఇళ్లలో చేస్తుంటే ఎదుర్కోలు చేస్తారు. అప్పుడు అటు రాముల వారి తరపుడే అయితే మా ఆ పురోహితుడు ఏదో చెప్పు రాముల వారు గొప్పతనం అంటే, మా అమ్మాయి తక్కువదా, రాముడు ఎట్లా ఉంటాడు చంద్రబింబంలా చంద్రుడిలాగా అనుకుంటా, అసలు మా అమ్మవారే ఆయన. ఇంక నేనేంది అంటే అప్పుడు చివరికి ఆయన సమర్థించుకోవడానికి ఆయన చెప్పారు, రాముడిలో రామచంద్ర అని ఉంది కదా, అందుకని మీ అమ్మవారు కూడా దాంట్లోనే ఉందన్నాడు. అంత గొప్ప శక్తి అండి ఆయనకి. కానీ లాలిస్తాడండి. కానీ ఆ రాముడు ఏం చేశాడు? అమ్మా నువ్వు చెప్పవచ్చు సార్, వెళ్ళిపోతావు అంటే. ఇప్పుడు నేను చెప్తే ఎందుకన్నా అంటే, అమ్మాయి తక్కువదా, నువ్వు ఇక్కడే ఉండు. ఎక్కడ ఉండాలి నేను? అయోధ్యలోనా? ఎందుకు? అత్తగారిల్లు కదా ఇది, అదే కదా. ఇక అప్పుడు ఏమన్నా తెలుసు అంటే, వాల్మీకి రామాయణంలో ఉంది. నేను కొత్త కవిత చెప్పడన్నా, మా నాన్న నీ కాళ్ళు కడిగి నీకు ఇచ్చాడు కానీ మా అత్త మామలకి ఇయ్యాల. ఇప్పుడు మారిపోయిందండి సైకాలజీ. వద్దు, ఆలోచన లేవద్దు. అయితే ఏం చేశాడు? ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీతో పాటు నన్ను ఉండమని కానీ అయోధ్యలో ఉండమని కాదు. నువ్వు ఎందుకు పోతావు సార్ అడవులకు? నా పర్మిషన్ తీసుకున్నావా అని అన్నదాన్ని. అమ్మ అది ఇప్పుడే నా పర్మిషన్ తీసుకోకుండా వాడికి డబ్బులు ఇస్తావా? అమ్మతో చెప్పాల్సిన అవసరం లేదా నీకు? అమ్మమ్మమ్మ నాయన బాబు, నేను సంపాదిస్తున్నాగా, నాకు కూడా వ్యక్తిత్వం ఉందిగా, ఏం మాట్లాడుతున్నా? ఆమె ఒక్క మాట కూడా, రామా అయ్యా నీతో పాటు నాతో పాటు నేనంటే నేను అన్నీ వదులుకున్నా, నేనంటే ఏదో నేను కట్టుకుంటా, నాకు లేదా, నాకు శక్తి లేదా? నువ్వెక్కడుంటే అదే నాకు అయోధ్య. అదమ్మా దాంపత్యం అంటే. అయోధ్యలో కూడా ఎక్కడ ఏ రకంగా హాయిగా ఉండాలి, ఈ అటాచ్డ్ బాత్రూమ్ అయితే బాగుండు, ఏం లేదండి. ఎక్కడ పడితే అక్కడ ఏదో తిని హాయిగా ఉన్నారమ్మా. 14 సంవత్సరాలమ్మా బాబోయ్. 4 నెలలు ఏమండి కథ కష్టంగా ఉంది, ఇల్లు కథ బాగు చేస్తున్నా అట మొత్తం వెళ్ళకుంటుందప్ప. ఇప్పుడు కష్టపడడానికి ఇద్దరం కష్టపడతామండి బాబు. ఏమైంది? ఇంతకాలం సుఖపడ్డాం కదా, పెద్దల కొంత కష్టం లేదే. కానీ అది సీతారాముల దాంపత్యం. అట్లాంటి రాముడు, అట్లాంటి అమ్మవారు, ఆ శ్రీ మహాలక్ష్మి, ఆమె ఎవరో సాక్షాత్ లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి. అట్లాంటి మహాతల్లి ఎంత వెళ్ళిందండి, విన్నదండి. కానీ ఇంతసేపు చెప్పేటట్టుగా మీ అందరికి బాగా నవ్వొచ్చింది కదా. చూడ మా అమ్మవారు, మేము ఆడవాళ్ళం అని. అమ్మవారికి కానీ ఆడవాళ్ళకి కానీ ప్రకృతి సహజంగా ఏముంటుందంటే కొంచెం బలహీనతలు ఉంటాయి. దాంట్లో తర్వాత ఏం జరిగిందో తెలుసమ్మా, ఇంత హాయిగా ఉండే ఆమె కర్మగారింద కాదండి. ఆడవాళ్ళకి ఏంటంటే అప్పుడప్పుడు కాస్త చలక్కంటుంది, ఏదని కాస్తంత ఏదని అనుభవిద్దాం.
బాగానే ఉంటారు. ఎప్పుడు ఏమవుతుంది, ఎందుకు అవుతుందంటే అనుభవిస్తాను అనుకో. ఏమైంది, బంగారు లేడి తీసుకురా ఈయన అన్నాడట. అసలు బంగారు లేడి ఉంటుందా? ఉండదు. అది కూడా చెంగుని ఎగురుకుంటూ వస్తుందా? బొమ్మ ఏముంటే నీకు తెలియదా? నువ్వు ఎక్కడ పుట్టావు? జనక మహారాజు పుత్రికవు నువ్వు. బాగా చెప్తారు వాల్మీకి రామాయణంలో, దశరథ మహారాజుల వారి కంటే జనక మహారాజు ఎంత కోటీశ్వరుడు అంటే ఆయన దగ్గర దాదాపు ఒక 10% కూడా ఈయనకి లేదట ఆస్తి. అంత ఆస్తికుడుడట జనక మహర్షి. అట్లాంటి ఆమె కూతురివి నువ్వు, నీకు తెలియదా బంగారు లేడీ ఉండదని? నాకు అదంతా తెలియదు, మగవాడికి పోయి తెచ్చిస్తావా లేదా? అయిపోయి బంగారం లాంటి మొగుడికి ఏం చేసిందో తెలుసా? అంటే అమ్మ అనేటువంటి ఆమె ఏం అమ్మ ఏం చెప్తా తిన్నాడు, ఈ అమ్మ ఏం చెప్తా తిన్నాడు. ఇప్పుడు ధర్మపత్ని కదండి. మా ఆవిడ అడిగింది, తీసుకురా ఇప్పుడు ఈ రాత్ర పోలేవా? పోయేస్తాం అంతే. భర్త భార్య చూడండి ఎంత అయ్యో అంతే అనుభవించారు. కానీ మళ్ళా మాయలో పడకుండా ఎట్లయితే ఉన్నారో ఆ సీతారాములలో సేవ చేసి ఈ ఇద్దరిని కలిపింది ఎవరండి? మీకు నేను స్పష్టం నాకుండే నమ్మకం కొద్దీ చెప్తున్నా, అహంకారంతో కాదు. నిజంగా ఈశ్వరాంత సంభూతుడు ఈశ్వరుడైన ఆంజనేయ స్వామి లేకపోయి ఉండుంటే సీతారాములు ఇద్దరు కలిసేవాళ్ళు అండి. అసలు ఇదండి ఈశ్వర, ఇదండి ఈ రామేశ్వరం మనం గుర్తు చేసుకుంటుంది ఈ మహాత్ముల సన్నిధిలో. ఈశ్వరుడండి ఆయనకి ఏం అవసరంలా. ఎవరైతే ధర్మాన్ని అంటిపెట్టుకొని భార్యాభర్తలు కానీ ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఆ వృత్తిలో ప్రవృత్తిలో భగవంతుడు ధర్మం ప్రకారం ప్రవర్తిస్తారో వాళ్ళకు సేవకుడు అవుతాడు ఈశ్వరుడు. అట్లాంటి ఈశ్వరుడే సేవకుడైన క్షేత్రమే రామేశ్వరం. అందుకనే సేవకుడు అయిన ఆయనకు గౌరవించాడండి శ్రీ మహావిష్ణువు. అట్లాంటి క్షేత్రంలో ఈరోజు మనం ఎందుకు, అయ్యా ఎంత నాకు సేవకుడు అయినా నాకు గురువు అయ్యా నువ్వు, నాకు ఒక రకమైనటువంటి అజ్ఞానాన్ని పోగొడతావు. చేసినవి ఎన్నో చేస్తాం, మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు, ఏవి చేసినా అదంతా పరిహారం చేయగలిగిన వాడు నువ్వు ఒక్కడివే అని ఈ రామేశ్వరంలో చెప్పాను కదా. రూపం లేదుగా శివుడికి, రూపం ఉన్నటువంటి ఎవరైనా ఆంజనేయ స్వామి ఆయన అక్కడ ఉండగా శివలింగ ప్రతిష్ఠ చేశాడండి. నిజంగా అద్భుతమైన క్షేత్రం అండి ఈ క్షేత్రం. ఆంజనేయ స్వామి ఈశ్వరుడే, ఆయన ఉన్నాడు. కాశీ నుంచి శివలింగం తెచ్చాడు, ఆ దాన్ని ప్రతిష్ఠ చేశారు. ఎవరు? రాముడు ఒక్కడే కాదు, పక్కన అమ్మవారు ఉందండి, మహాలక్ష్మి అమ్మవారు. నిజం చెప్తున్నా కదా, అట్లాంటి మహాలక్ష్మి, అట్లాంటి శ్రీ మహాలక్ష్మిని ఈయన ఎంత గొప్ప మనసమ్మ నిజంగా. భార్య నా ఎదురుగానే విభీషణుని పట్టాభిషేకం చేస్తావా? ఇంకో ఊరు కూడా నాకు రాసిస్తారంటే ఆ ఊరు కూడా తీసుకుంటాను నేను. కొన్ని లంకని జయించాడు కదండి. ఇక్కడికి వచ్చాడుగా, మీకు తెలుసుగా. లంకని జయించాడు రాముడు, రావణాసురుని చంపేశాడు, అయిపోయింది. ఎవరిదండి ఇప్పుడు అప్పుడు రాజ్యం? ఈయన ఎవరిదండి? ఆయన అంటున్నాడు ఈ మహానుభావుడు, ఎందుకంటే సంస్కారవంతుడు కాదు. నేనైతే అయ్యా నేను జయించాను లంకను, నాది నువ్వు జయించావు, నీకు అక్కర్లేను, నాకు కావాలంటుంది మా ఆవిడ. అనదొరుకో, నేను లంక జయించలేదు అని చెప్తున్నా. అట్లాంటిది సీతమ్మ పక్కనే ఉంది. ఇది రామేశ్వరం. నిజంగా ఈ క్షేత్రంలో ఈ తల్లులు వీళ్ళంతా నాకు అవకాశం ఇచ్చాడు. ఆ అమ్మ నిజంగా ఒక్క మాట ఏమయ్యా, నన్నేమో వాడు 9 నెలల పాటు ఏడిపించాడు రావణాసుడు. వాళ్ళ తమ్ముడికి నువ్వు మళ్ళీ పట్టాభిషేకం చేస్తావా? ఆ మాత్రం నీకు గుర్తులేదా? పైన నువ్వు జయించావు కదయ్యా, అయోధ్యతో పాటు దీన్ని కూడా ఏలుకో. ఒక్క మాట అనొచ్చు కదండి. విభీషణుడికి పట్టాభిషేకం చేసిన దంపతులు ఎవరంటే అమ్మ అయ్య. శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి ఇద్దరు కూర్చొని, అయ్యా నువ్వు పట్టాభిషక్తుడికా, లంకకు నీవే రాజు అని ముందు హామీ ఇచ్చాడు. ఎప్పుడు? అమ్మ లేనప్పుడు. నిన్ననే మా ఆవిడ చెప్పింది చరిత్ర, నాకు కూడా తెలియదు. ఇక్కడి నుంచి పోయేటప్పుడేమో హామీ ఇచ్చినప్పుడు అమ్మ లేదు అక్కడ పక్కన, ఆయన అక్కడ ఉందని తెలిసిందంతే. కానీ హామీని మాట ఇచ్చాడంటే మాట నిలుపుకునేవాడు ఎవడంటే ఆయనే రాముడు. అలాంటి మాట ఇచ్చి మాటను నిలుపుకున్నాడు కాబట్టే శివుడు సేవ చేశాడు. శివుడు సేవ చేస్తాడు అంతే, ఎవరు గురువులాగా. అందుకని బాబా మనం చేస్తుంది ఒక్కటే, ఇట్లాంటి మహానుభావులు చేస్తాడు, వాళ్ళకి సేవ చేద్దాం, వాళ్ళకి సహకరిద్దాం, చాలండి. అందుకని చెప్పి ఏదో తోడుకారకత చెప్తూ అనుకున్నా కానీ ఇప్పుడు నేను గుర్తు
ఇన్నిసార్లు దర్శనం దర్శనం దర్శనం. క్షమించండి, నేనేది విమర్శించడం కాదు. ఇంతమంది పక్కన కూర్చొని హాయిగా మాట్లాడుకుంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాం? మనం ఏం చంద్రబాబు నాయుడు గురించి ఎవరి గురించి మాట్లాడడం లేదే. రాముడు ఈశ్వరుడు గురించే కదమ్మా. ఆ రాముడు ఈశ్వరుడు ఇక్కడ తిరిగారు కదమ్మా. అక్కడ ఆయన వాళ్ళ విగ్రహాన్ని కాదన్నలే, గొప్ప క్షేత్రమే. కానీ ఇక్కడ కనుక ఎక్కువసేపు మీరు కనుక ఆలోచనతో మీ మనసా వాచ కర్మణ ఇట్లా సేవా భావన ఉన్నానుకో, మనంత అదృష్టవంతులు వేరే వాళ్ళు ఉంటారమ్మా. ఎంతమంది ఎంత నిజమే లైన్లో నిలబడిపోయి చివరికి అక్కడ పోగా కళ్ళు మూసుకుంటాం అంతే. అక్కడ పోయి కళ్ళు మూసుకుంటున్నాం అంతే. ఇక్కడ కళ్ళు తెరుస్తున్నాం, చెవులు బాగా తెరుస్తున్నాం. అందుకని అమ్మ వీళ్ళున్నంత వరకు తుకారాం చెప్పినట్టు, త్యాగరాజ స్వామి చెప్పినట్టు, ఆదిశంకర్ల వారు చెప్పినట్టు సత్సంగం చేయండి అమ్మా. క్షేత్రానికి వెళితే సత్సంగాలు చేయాలి. క్షేత్రానికి వెళ్ళినా కూడా అక్కడ లోకాభిరామణాలు పనికిరావు. అక్కడ నాకంటే ఎక్కువ వాడిచ్చాడా, వాడు గొప్పవాడా, ఉత్తమ. ఇవన్నీ ఎవరిని విమర్శించకండి దయచేసి. అది మహాత్ములు, మన గురువు మనకు చెప్పింది అది. ఆయన గొప్ప, నేను తక్కువ. ఎవరు గొప్ప లేదు, ఎవరు తక్కువ లేదు, అందరూ దాసులమే. అది ఈశ్వరుడు అంతటి వాడు ఆ రకంగా దాస్యం చేశాడు ఇక్కడ ఈ రామేశ్వరంలో. మరి అట్లాంటి ఈశ్వరుడిని గౌరవించాడంటే రాముడు, ఈ క్షేత్రంలో మనం ఎవరిని గుర్తు చేసుకోవాలి? మనకు అన్నము, మనకు పోషణ, మనకు ఆరోగ్యం, ప్రధానమైనది ఆరోగ్యం అమ్మ. ఆ ఆరోగ్యం ఇస్తున్నది ఎవరు? సచ్చరిత్ర ఇస్తున్నది అమ్మవారి రూపంలో దర్శనమిస్తున్నారు. అందుకని మా ఆవిడతో నాకు పూర్తి నమ్మకమ్మ. సచ్చరిత్రను పేజీ తీసామంటే తీయించేది ఆమె. బద్ధకంతో ఒకసారి పారాయణం చేస్తాను కూర్చొని నిద్ర వస్తుందండి. ఆ నిద్ర పోనిస్తుంది అమ్మ. ఒక 10 నిమిషాలు తల్లి కొడుతుంది చూడండి ఒక్కోసారి. అదవా నిద్రపోతున్నా, చదువుకుంటున్నాను అనుకుంటే కొడుతుంది. ఏమో నిద్ర లే నీ కాఫీ ఇస్తారా? తీస్తా, కాఫీ ఇస్తుంది. అట్లాంటిదండి ఈ తల్లి సచ్చరిత్ర. నాకు రాస్తున్నప్పుడు కానీ ఇంత బద్ధకంగా ఉండేదో. పుస్తకం తెరిస్తే నాకు నిద్ర వచ్చింది. మాటగా కాదు, ఆ పుస్తకం అయిపోవాలి ఆ సాయంకాలం. కానీ ఈ రోజున మరి సచ్చరిత్రని ఇట్లా మననం చేసుకుంటా అంటే గురువు ఏం చేస్తాడు తెలుసమ్మా? ఒంటి మీద అంటే ఈ శరీరం మీద మనకుండే దృష్టి ఉంటుంది. నా చెయ్యి ఎంత ఇట్లా అయిపోయింది, నా కళ్ళు ఒరే ఇది పోయేదేరా, కట్టెలేస్తారో కట్టెలేయరో ఎత్తుకపోతాను, నీకెందుకురా, నీకు తెలియదుగా. కానీ ఉండేదేది నువ్వు ఏదైతే సేవ చేస్తున్నావో అదే నిన్ను గుర్తు చేసుకుంటున్నావు. ఎవరు గుర్తు చేసుకుంటారు? నీ వాళ్ళందరూ. నీ వాళ్ళంటే బంధువులు కాదమ్మా, ఎవరు గురు బంధువులు అందరు. అది మనం చేసుకోవాలి. కాబట్టి బాబా తాను స్వయంగా చేశాడు, చెయ్యమని చెప్పాడు, కానీ చెయ్యమని చెప్పలే. అలాగే రాముల వారు చేశాడు, తను చెయ్యమని చెప్పలే. దాన్ని ఈరోజున ఆచరిస్తుంది. రాముడిలాగా ఉండాలి, సీతమ్మలాగా ఉండాలి, దాంపత్యం చేయాలి, హాయిగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. ఎవరు ఆ దాంపత్యంలో? అమ్మా నేను బ్రహ్మచారిని, నేను శ్రీ మహావిష్ణువు యొక్క నమ్మకాన్ని. ఆయన నమ్ముకోకపోతే ఆయన బడి పడుతుంది. ఎప్పుడు నన్ను ఏం చేస్తుందో తెలియదు అని బాబా చెప్పారు, గురుగారే చెప్పారు. అందుకని ఆయన చెప్పింది మీరు రాముడి సేవ చేసుకోండి అమ్మా. రామేశ్వరంకి వచ్చారు కదా, ఎలా చేసుకోవాలి? ఇవన్నీ స్మరణ చేసుకోండి, మననం చేసుకోండి. షిరిడీకి వచ్చేది చేయడం, షిరిడీకి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఆ మహాత్ముల గురించి స్మరణ చెయ్యండి. ఒక్కరు కూర్చొని తపస్సు చేయడంలో కాదు, 10 మందితో కూర్చోండి. ఆ కోట్లు ఉంటాయి, ఈమెకి ఏమీ లేదు, ఇంటికి పోవాలి, మామూలే. అందరూ కలవండి అమ్మా, ఎవరు తేడా లేదమ్మా. ఈ రోజున ఆ స్థితిలో భగవంతుడు ఆమెకి ఇచ్చాడు, ఈరోజు ఇట్లా అంతే. రేపు ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి ఇట్లాంటి సాంగత్యం చేయడంలో రామేశ్వర క్షేత్రంలో మనం నిజంగా 1897 సంవత్సరం నుంచి ఇక దాంతో ముగిచేస్తాను నేను. 1897 1918 వరకు రామనవమి ఉత్సవాలు ఎవరి నిర్వహణలో జరిగాయి? సాయిబాబా చేయించాడు. మిగతా ఏ ఉత్సవాలు ఆయన నిర్వహించలేదు. గురు పూర్ణిమ చేసుకోండి అని చెప్పాడు, కానీ ఇట్లా చేయండి అట్లా. ఎందుకంటే హరికథకులను ఎవరిని వినిపించాలి, ఎవరు ఎంతసేపు చెప్పాలి, ఎవరికి ఎంత డబ్బులు ఇవ్వాలి. ఆ రోజుల్లో విమర్శలు వచ్చాయి, ఆయనకంత ఇయ్యాలా? ఎవరండి? రాముడిని నమ్ముకున్నవాడు ఒక హరికథకుడు. ఆ రోజుల్లో అభినవ తుకారాముని పేరు కలిగినటువంటి ఆయన బువా వచ్చాడు షిరిడీకి, తెలుసు కదా. ఇప్పటికే దాదాపుగా 12 దాటిపోతున్నాను. అందుకని చెప్తున్నా, ఆయన పిలిస్తే ఆయన అన్నాట, అంతకుముందు 2 సంవత్సరాల క్రితం వచ్చాడు, బాగా ఆనందపడ్డాడు. అప్పుడు బాబా ఏదో కొంత ఇచ్చాడు, 35 రూపాయలు సంభావన.
ఆ తర్వాత సంవత్సరం రాలే. ఆ తర్వాత సంవత్సరం ఏంది, అక్కడ కలరా వచ్చింది, మొన్న కరోనా వచ్చినట్టు. ఎవడు పిలవలే, వాడికి డిమాండ్ ఎప్పుడు ఉంటుందమ్మా, ఆ టైంలోనే ఉంటుంది. ఆ తర్వాత ఎవడు పిలుస్తాడమ్మా, బాధపడుతున్నాడు. అప్పుడు కాకా మహాజన్ దీక్షిత్ గారు చెప్పారు, బాబా నువ్వు కాస్త అడగండి అయ్యా, మేము అడుగుతాం. అప్పుడు అన్నారట, ఎవరితో, దీక్షితుతో, ఆ బువ్వ హరికథ కూడా అన్నారట, ఇంతకుముందు సంవత్సరం 35 రూపాయలు ఇచ్చారు బాబా, మాకు ఆ 35 రూపాయలు ఇప్పించండి అన్నాడు. చూడండి, జరిగింది, అబద్ధం చెప్పడంలా. వాల్మీకి ఆయన చేసేట్టుగానే ఇక్కడ హేమాడి పంత రాశాడండి. సహజంగా ఉంటుందన్నమా, అందుకని సత్యత కదా. అప్పుడు అన్నాడట దీక్షిత్ గారు, మేము బాబా అంగీకరించారు, మిమ్మల్ని పిలవమన్నారు అంతే. ఆయన 3 రూపాయలు ఇస్తాడా, 5 రూపాయలు ఇస్తాడా, 35 రూపాయలు మాకు తెలియదు, మేము చెప్పాము. అసలు వచ్చాడండి, ఆయన పాడాడు అంతే. తెలుసు కదా రామకథామృతం, రాముడి చరిత్రే, ఇంకా వేది కాదండి. రామాయణం రామాయణం రామాయణమే. రామనవమి రోజున గుర్తు చేసుకోవాల్సింది అది చేయించాడు బాబా షిరిడీలో. చేస్తే ఆయనకు పక్క వాయిద్యాలు మళ్ళీ వేరే ఆయన తెచ్చుకోలే. ఆయన అంత కాంట్రాక్ట్గా నాకు ఇయ్యని అడగలే, వేరే వాళ్ళు చేశారు, కాకా మహాజన్ వాళ్ళు చేశారు. అయితే ఆయనకట అదే సన్మానం అంతా చేసి సంభావన పెట్టి కొబ్బరికాయ చిప్పలో పెట్టి ఇస్తే పక్కకు పోయి లెక్క పెట్టుకున్నట్టమ్మా. ఎప్పుడమ్మా ఇది, 1914వ సంవత్సరంలో. డేట్ నాకు సరిగ్గా తెలియదు, రాయలేదు. శ్రీరామనవమి రోజున పిలిపితానికి పక్కకు పోయి లెక్క పెట్టుకుంటే ఎంత ఉందో తెలుసా, 150 రూపాయలమ్మ ఆ రోజుల్లో. ఓ అమ్మ, హరికథ కొడుకు ఏంటి ఇంతనా, ఏంటి అయ్యా, నువ్వు నీ పిల్లలు హాయిగా బతకండి, డబ్బులా. అందుకని త్యాగరాజస్వామి ఏమన్నా నిజ చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా. అంత పూర్తి మనస్సుతో ప్రవృత్తితో ఉంటే, వృత్తి ఏమిటి, భజన హరికథే. కానీ ఆశించడం తప్పులేదు, దురాశ వద్దు. నువ్వు బతకలేని స్థితి నీకు రాముడు ఎప్పుడు కల్పించాడు. ఆ రకంగా ఆంజనేయ స్వామి రూపంలో నేను ఉంటానయ్యా అన్నట్టుగా బాబా నిజంగా ఎంత బోడావయ్యా నువ్వు, నిన్ను ఇప్పుడో చూస్తున్నా కాదు, నేను ఎప్పుడో చూశానట బాబా. ఇది సత్యట్లో ఉంది, నిన్ను ఎప్పుడో చూసా, అది నేను ఎప్పుడు రాలేదే ఇంతకుముందు కాదట. ఒకసారి ఫోటో రూపంలో బాంబేలో మార్కెట్లో ఎవరు చూపించారట, ఈయన షిరిడీలో. అప్పుడే అంటే ఆయన ఒక ఫోటో రూపంలో చూపించిన ఆయన గుర్తుకొస్తుందండి. అట్లాంటి మహానుభావుడి చరిత్రను, సత్యతను, రామేశ్వరంలో రామనవమి ఉత్సవాలను అంటే 1897 నుంచి 1918 వరకు ఆయన నిర్వహణ జరిగితే, ఈరోజు రామేశ్వరంలో దాన్ని గుర్తించే ఒక పాటను మీ ముందు నేను మననం చేసుకొని, ఎంత విధంగా శ్రీలో జరిగిన ఉత్సవాలలో రామనవమి ఉత్సవాలే అవి మననం చేసుకొని నేను సెలవు తీసుకుంటాను. వారు చెప్పినట్టు మధ్యాహ్నం మళ్ళా 4 గంటల అందరం కలుద్దాం. తర్వాత బాబా చరిత్రను అన్వయం చేసుకుంటూ ఈ రామేశ్వరంలో హరిహర తత్వాన్ని మననం చేసుకుంటాను. శ్రీరామ నవమి నాడు షిరిడీలో వేడుకల తీరు చూడు, శ్రీరామ నవమి నాడు షిరిడీలో వేడుకల తీరు చూడు. భక్తులంతా కలిసినారు, జాతి మతము మరిచినారు, భక్తులంతా కలిసినారు, జాతి మతము మరిచినారు, సంకీర్తన చేసినారు, సాయిని పూజించినారు. శ్రీరామ నవమి నాడు షిరిడీలో వేడుకల తీరు చూడు. గోపాలరావుకు దాము అన్నాకు, ఇది చరిత్రలో ఉన్నదమ్మా. గోపాలరావుకు దాము అన్నాకు ఆమీలు చక్కెరలు కొడుకు పుట్టినందుకు భక్తితో బాబాకు సత్కారము చేసినారు. రామనవమి రోజు వారు ఉరుసును మొదలెట్టినారు. శ్రీరామనవమి నాడు షిరిడీలో వేడుకల తీరు చూడు. పగలేమో హిందువులు జెండాల ఉత్సవము, రాత్రివేళ ముస్లిములు చందనపు ఉత్సవము. భాజా భజంత్రితో ఊరేగింపు చేసి బాబా వద్దకు చేరి ఆశిస్తులు పొందినారు. శ్రీరామనవమి నాడు షిరిడీలో వేడుకల చూడు. మసీదును శుభ్రపరిచి సున్నాలు వేసినది, మసీదును శుభ్రపరిచి సున్నాలు వేసినది. సాయి తిరుగు వీధులను ఊడ్చి శుభ్రపరిచినది. భక్తులకు భోజనాలు ప్రసాదాలు చేసినది, భక్తులకు భోజనాలు ప్రసాదాలు చేసినది. రాధాకృష్ణమాయి
సేవ భక్తులకు ఆదర్శమైంది రామనవమి శ్రీరామనవమి నాడు షిరిడీలో వేడుకల తీరు చూడు. బావిలో ఉప్పు నీరు మంచి నీరుగా మారెను. ఇవన్నీ చరిత్రలో ఉన్నాయండి, వివరంగా చదువుకోండి, ఎప్పుడైనా వీలైతే విందాం. బావిలో ఉప్పు నీరు మంచి నీరుగా మారెను, భక్తులకు నీటి కొరత సాయినాథుడే తీర్చను. పందిళ్ళు వేశారు అంగళ్ళు పెట్టారు, పందిళ్ళు వేశారు అంగళ్ళు పెట్టారు, కుస్తీ పోటీలు పెట్టి బహుమతులను ఇచ్చారు శ్రీరామనవమి నాడు. తేనె చుట్టలాగా షిరిడి ప్రజలతో నిండినది, ద్వారకామాయి బృందావనము అయినది. భక్తితో చేసినారు నామ సంకీర్తన, భక్తితో చేసినారు నామ సంకీర్తన, పేదలకు చేసినారు అన్న సంతర్పణ శ్రీరామనవమి నాడు. షిరిడీలో వేడుకల తీరు చూడు. జోగేశ్వర భీష్మ తరపు ఆచరణలో పెట్టినారు, రామ జన్మదినోత్సవం చేయాలనుకున్నారు, హరికథతో ప్రారంభము చేయాలనుకున్నారు. సాయి చెంత భక్తులంతా సమావేశమైనారు శ్రీరామనవమి నాడు. ఊయనను తెచ్చారు, బాబా ముందు కట్టారు, మసీదును చక్కగా ముస్తాబు చేశారు. హరిదాసు రామకథను ఆరంభించారు, హరిదాసు రామకథను ఆరంభించారు. పూలమాల వేసి సాయి గౌరవించినారు శ్రీరామనవమి నాడు. హరికథ మొగైగాని గులాలు పొడి చల్లారు, కొడి కంటిలో పడినందుకు సాయి రుద్రుడైనారు. చెట్లకు భయపడి కొందరు పారిపోయినారు, నైజము తెలిసిన వారు సాయి వద్దే ఉన్నారు శ్రీరామనవమి నాడు. ఊయలను తీయబాక బాబా వద్దన్నారు, మన్నాడు కళాహండి చేయాలని చెప్పారు. ఏటేటా ఉత్సవాలు వృద్ధి చెందినాయి, ఏటేటా ఉత్సవాలు వృద్ధి చెందినాయి, భక్తులకు నీడనిత్య ద్వారకామాయి శ్రీరామనవమి నాడు. సద్గురువు సేవలో రామజన్మ ఉత్సవము, సద్గురువు సేవలో రామజన్మ ఉత్సవము, సాయి భక్తులు చేసే కళ్యాణ ఉత్సవము. సేవకుడుగు రాజేంద్రుడు కీర్తించు ఉత్సవము, సేవకుడుగు రాజేంద్రుడు కీర్తించు ఉత్సవము, సచరిత్ర వివరించే రామనవమి ఉత్సవము శ్రీరామనవమి నాడు. షిరిడీలో వేడుకల తీరు చూడు. భక్తులంతా కలిసినారు, జాతి మతము మరచినారు, సంకీర్తనము చేసినారు, సాయిని పూజించినారు శ్రీరామనవమి నాడు. షిరిడీలో వేడుకల తీరు చూడు. కలకరణకృతం వా కాయజంతం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం వేతమహితం వా సర్వమే దక్షిమస్వ. జయ జయ కరుణాబ్దే ప్రభో శ్రీ సాయినాథ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్.